Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatrao. సో 9th April 2022 హిందూ అనాలిసిస్ మనం చూద్దాం. కానీ దానికంటే ముందు ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 15th April 2022. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే మన ద అల్టిమేట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ యొక్క ఫీజు 15th April 2022 తర్వాత ఎంత అవ్వబోతుంది అంటే 7,000 రూపీస్ అవ్వబోతుంది. సో ఇప్పుడు జాయిన్ అయితే కేవలం 6,000 రూపీస్ మాత్రమే. ఓకేనా, 6,000 రూపీస్ కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టచ్చు, 2,000 చొప్పున కట్టచ్చు. సో క్లాసెస్ సురేష్ సార్, నేను అండ్ శ్రీనివాస్ సార్ ముగ్గురం తీసుకుంటాం. సో కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ రూపంలో కవర్ అవుతాయి. హిందూలో కవర్ అవ్వనటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎంసీక్యూస్ రూపంలో అక్కడ కవర్ చేద్దాం. ఓకేనా, సో పూర్తి స్థాయిలో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా జరగాలి అని మీరు అనుకుంటే ట్రై టు జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని పూర్తిగా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు మన కోర్సెస్ గురించి 1 or 2 అనౌన్స్మెంట్స్ వినేసి వెంటనే మనం హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. వినండి, చూడండి అమ్మా మన కోర్సెస్ గురించి. ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత అంటే కేవలం 60,000 రూపీస్ మాత్రమే. 60,000 రూపీస్ కూడా ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున మీరు హ్యాపీగా పే చేసుకోవచ్చు. ఏపీఎస్సీ గ్రూప్ 1 జాయిన్ అవ్వాలంటే 45,000 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. అవి కూడా 5,000 చొప్పున అయితే మీరు కట్టచ్చు. ఈ ఫీజు 15th April వరకే మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. సో జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈలోపే జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క కోర్స్ మీద 10,000 పెరుగుతుందమ్మా. సో కొన్నింటికి కొత్త బ్యాచెస్ అనేటటువంటివి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు? April 4వ తారీఖున. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, సో దట్ మీరు లైవ్ క్లాసెస్ హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, మీకు చాలా వాల్యుడేషన్ అనేటటువంటిది ఉంటుంది. సో జాయిన్ అవ్వాలంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ చూడండి. సో అన్లిమిటెడ్ యాక్సెస్ టు ద ఆప్షనల్స్ మీకు కల్పించడం అనేటటువంటి జరుగుతుంది దిస్ ఆప్షనల్ ఇన్ఫినిటీతో. సో ఫీజు కేవలం ఎంత అంటే 22,500 మాత్రమే. మనకు మామూలుగా 25,000, కానీ 10% ఆఫ్ తీసుకురావడం అనేది జరిగింది ఆప్షనల్స్ అన్నింటి మీద. 15th April వరకు ఈ ఫీజు అనేటటువంటిది వ్యాలిడిటీలో ఉంటుందమ్మా. అర్థమైందా? సో ఆప్షనల్ మీరు జస్ట్ 22,500కే జాయిన్ అవ్వచ్చు. ఒక ఆప్షనల్ జాయిన్ అయితే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఆప్షనల్స్కి కూడా మీకు యాక్సెస్ అనేది కల్పించబడుతుంది. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్. సో మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి ఆప్షనల్స్ చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. సోషియాలజీ నేను హ్యాండిల్ చేస్తాను. మనకి డెమో వీడియోస్ ఉంటాయి చూడండి. సో కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఆంథ్రపాలజీ శ్రీనివాస్ సార్ హ్యాండిల్ చేస్తారు. తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ హ్యాండిల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో చక్కగా ఏ ఆప్షనల్ కావాలంటే మీరు ఆప్షనల్ హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, రైట్. ఇంకొన్ని కోర్సెస్ గురించి తెలుసుకుందాం, ఒకసారి వినేయండి. సో బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అమ్మా. సో అలాంగ్ విత్ దిస్ ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్సెస్ మనకి సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఏ సబ్జెక్ట్ మీకు డౌట్ ఉన్నా మీరు ఆ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే జాయిన్ అవ్వచ్చు. ఎకానమీలో డౌట్ ఉందనుకోండి, మీరు సురేష్ సార్ యొక్క ఎకానమీ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. హిస్టరీ అనేది అర్థం కావట్లేదా, ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుందా, సో మన కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. నేనే టీచ్ చేస్తాను మన ఇన్స్టిట్యూట్లో హిస్టరీ. పాలిటీ శ్రీనివాస్ సార్ హ్యాండిల్ చేస్తారు, చక్కగా జాయిన్ అవ్వచ్చు మీరు. పాలిటీలో ఎవరికైనా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటే. జాగ్రఫీ ప్రసాద్ సార్ టీచ్ చేస్తారు. సో జాగ్రఫీలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, అర్థం కాక చాలా ఆస్పెక్ట్స్ కాన్సెప్ట్స్. సో మన ఇన్స్టిట్యూట్లో అందరూ బేసిక్స్ నుంచి చెప్తారు కాబట్టి ఏది డౌట్ ఉన్నా, ఏ సబ్జెక్ట్ నుంచి మీకు ఇబ్బంది ఉన్నా మీరు చక్కగా ఆ సబ్జెక్టు జాయిన్ అవ్వచ్చు. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, మీరు హ్యాపీగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా మన కోర్స్ చూడండి, యూపీఎస్సీ హిస్టరీ నేనే హ్యాండిల్ చేస్తాను. సో సిలబస్ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా డీటెయిల్డ్గా. సో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైనటువంటి నోట్స్ కూడా నేనే స్వయాన తయారు చేస్తాను. చాలా టైం తీసుకొని, చాలా కేర్ తీసుకొని నోట్స్ తయారు చేస్తాను స్టూడెంట్స్కి ఇవ్వడానికి. సో ఆ నోట్స్ కూడా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మొత్తం ఎంత? కేవలం 5,000 రూపాయలకు మాత్రమే.
జస్ట్ 5,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందాం. ఓకేనా, అన్ని క్లాసెస్ మీకు రికార్డెడ్ క్లాసెస్ రికార్డెడ్ వెర్షన్లో రావడం అనేటువంటి జరుగుతాయి. సో చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా, నేనే టీచ్ చేస్తాను. 7893999553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా ltxclasses.com ఈ వెబ్సైట్ని విజిట్ చేసి కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, 15th ఏప్రిల్ తర్వాత దీని యొక్క ఫీజు అనేది 8,000 అవుతుంది. ఓకేనా, ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ అనేటటువంటిది కల్పిస్తున్నాం. అంటే ఎక్కువ మంది అయితే ఇష్యూస్ గట్రా హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి, సో అందుకే ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి నన్ను. ఓకేనా, మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాడ్స్ ఎ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ టు నార్మలైజ్ లిక్విడిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది, బిజినెస్ పేజ్ నుంచి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో నిన్న మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ మీటింగ్ అనేటటువంటిది జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అండ్ దాంతోపాటు బెంచ్ మార్క్ రేట్ అని చెప్పి అంటాం, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఇలాంటి ఇంపార్టెంట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్ణయించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటో అర్థం కావాలి, దానికంటే ముందు మానిటరీ పాలసీ అంటే ఏంటో అర్థం కావాలి, మానిటరీ పాలసీ లక్ష్యం ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ లక్ష్యం ఏంటి, మానిటరీ పాలసీ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఈ బేసిక్ ఆస్పెక్ట్స్ అన్నీ అర్థమైన తర్వాత మనకి ఇంకొక విషయం ఏం కావాలి అంటే, ఇక్కడ మంచి పదం వాడారు చూడండి, ఒక కొత్త కాన్సెప్ట్, దట్ ఈజ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేటటువంటిది కూడా మీకు అర్థం కావాలి. దీనికి ఆబ్జెక్టివ్ కూడా చెప్పేశారు ఏంటి, నార్మలైజ్ లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం. ప్రతిదీ బేసిక్స్ నుంచి మాట్లాడతాం కదా, అస్సలు కంగారు పడకుండా ఓపెన్ మైండ్తో ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా దిస్ టాపిక్ అర్థమైపోతుంది. ఓకేనా, కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకేనా, సో మరి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. మొదట కాంటెక్స్ట్ ఏంటి, ఏ సందర్భంలో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుతున్నాం. ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్, ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఎందుకు ఈ కొత్త కాన్సెప్ట్ని, నోవెల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది? టు నార్మలైజ్ లిక్విడిటీ మేనేజ్మెంట్ టు ప్రీ పాండమిక్ లెవెల్స్. ప్రీ పాండమిక్ లెవెల్ అంటే కోవిడ్-19 పాండమిక్ రాక మునుపు, అంటే 2019కి వెళ్ళిపోదాం. అప్పుడు సిస్టంలో ఎంత లిక్విడిటీ అనేటటువంటిది ఉందో, ఎంత మనీ సప్లై అనేటటువంటిది ఉందో అంత మనీ సప్లైనే ఉండాలి ఇప్పుడు కూడా, అదే ఎన్ష్యూర్ చేయాలి. ఇప్పుడు మనీ సప్లై పెరిగిపోయింది. ఎందుకు మనీ సప్లై పెరిగిపోయిందని చెప్తున్నాము? ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. అంతేనా, వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో వస్తువుల ధరలు అనేటటువంటివి పెరిగిపోతున్నాయి. వస్తువుల ధరలు పెరిగితే దాన్ని మనం ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అంటాం. మనకి ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతున్నాయా, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ మీద అన్ని డిపెండ్ అవుతాయి కాబట్టి అన్నింటి ప్రైసెస్ కూడా పెరిగిపోతాయి. సో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఏమవుతుంది, పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? సిస్టంలో మనీ సప్లై అనేటటువంటిది ఎక్కువగా ఉండడం. ఎందుకు? ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది? ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటే వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఒక దేశం యొక్క ఎకానమీకి, ఆర్థిక వ్యవస్థకి ఒక ఇంపార్టెంట్ థ్రెట్, అవునా కాదా? సో ఈ కాంటెక్స్ట్లో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది తగ్గించాలంటే మనీ సప్లై అనేది తగ్గించాలి. కాబట్టి మనీ సప్లై అనేది తగ్గించడానికి దిస్ పర్టిక్యులర్ స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అర్థం కాకపోయినా ఈ మనీ సప్లై అంటే ఏంటి, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ గురించి నేను తర్వాత వెంటనే చెప్తాను, మీరు అస్సలు కంగారు పడద్దు. ఒకసారి చూడండి మరి. సో మానిటరీ పాలసీ అంటే ఏంటి అండ్ అదర్ ఆస్పెక్ట్స్ అనేవి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. రైట్, మానిటరీ పాలసీ అని అర్థం చేసుకునే ముందు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ పాలసీ? పాలసీ సింప్లీ మీన్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. పాలసీ అంటే ఏంటి? ఇంపార్టెంట్ డెసిషన్. చూడండి, మానిటరీ పాలసీ అంటే ఏంటో చూద్దాం.
ఇట్ రిఫర్స్ టు పాలసీ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్, అంటే ఇంపార్టెంట్ డెసిషన్ ఆర్ ప్లాన్ ఆర్ స్ట్రాటజీ బై ద సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్లాన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్ట్రాటజీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇంపార్టెంట్ డెసిషన్. ఓకేనా? ఏ మ్యాటర్లో? ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటివి ఎలా ఉండాలి, సో వ్యవస్థలో సిస్టంలో మనీ సప్లై అనేది ఎలా ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్, లోన్ అవైలబిలిటీ అనేటటువంటిది ఎంత ఉండాలి, ఇలాంటి వాటిని ఎవరు నిర్ణయిస్తారు? రిజర్వ్ బ్యాంక్ అనేటటువంటిది నిర్ణయిస్తుంది. దేన్ని ఉపయోగించుకొని? మానిటరీ పాలసీని ఉపయోగించుకొని. సో ఇట్ ఈస్ త్రూ ద మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేన్ని కంట్రోల్ చేస్తుంది? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది మనీ సప్లై మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, ద్రవ్యోల్బణం. ఎలా సార్? చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను, చూడండి, జాగ్రత్తగా వినండి. ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వస్తువు యొక్క డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఏ విధంగా పెరుగుతుంది సార్? మాట్లాడుకుందాం, చూడండి. ఇక్కడ సాయిరామ్ సార్ ఉన్నారు, ఇక్కడ శ్రీనివాస్ సార్ ఉన్నారు, ఇక్కడ సురేష్ సార్ ఉన్నారు. సో ముగ్గురికి పెళ్ళయింది అనుకోండి, ముగ్గురికి వైఫ్స్ ఉన్నారు. సో సండే ఫిష్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఫిష్ మార్కెట్కి వెళ్ళి మీరు ఇది తీసుకురండి, ఫిష్ తీసుకురండి అని చెప్పి మా పిల్లలు మాకు ఏం చెప్పారు? మాకు ఆదేశాలు ఇచ్చారు. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, మన శ్రీనివాస్ సార్ దగ్గర 1500 రూపాయలు ఉన్నాయి, సురేష్ సార్ ఓనర్ కదా, సురేష్ సార్ దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి. సో ఇక్కడ చేపలు అమ్మేవాడి దగ్గర ఒకే చేప అనేటటువంటిది ఉంది, ఒకే ఫిష్ అనేటటువంటిది ఉందనుకోండి. ముగ్గురం ఎక్కడికి వెళ్ళాము? ఫిష్ కొనుక్కోవడానికి వెళ్ళాము. ఎందుకు? తప్పకుండా ఫిష్ని తెమ్మన్నారు కాబట్టి, ఫిషే, చికెన్ ఏమొద్దు, ఫిషే మాకు తినాలనిపిస్తుంది, ఫిషే తీసుకురండి అన్నారు కాబట్టి ముగ్గురం వెళ్ళాం. సో ఈ ముగ్గురిని చూసి ఫిష్ వాడు ఫస్ట్ ఎంతండి అంటే మామూలుగా 500 చెప్తాడు. సో ముగ్గురం కావాలనుకుంటున్నాం కాబట్టి, చేప ఒకటే ఉంది కాబట్టి 500 కాదబ్బా 1000 అంటాడు. 1000 అంటే మేమంటాం తప్పకుండా తీసుకెళ్ళాలి ఇంటికి, లేకపోతే ఇంట్లో బ్యాండ్ అవుతుంది. సో ముగ్గురం ఓకే అని చెప్పి అంటాం. సో 1000 కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు అంటే 1500 అంటాడు అనమాట. పాపం నా దగ్గర డబ్బులు లేవు కదా, సో నేనేం చేస్తాను, మా ఆవిడకి ఏదో ఒకటి చెప్పి చికెన్ ఏదో పట్టుకెళ్తామని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతాను. ఓకేనా? నెక్స్ట్ శ్రీనివాస్ సార్ 1500 అనగానే వీళ్ళిద్దరూ ఓకే చెప్తారు, శ్రీనివాస్ సార్, సురేష్ సార్. అప్పుడు 1500 కూడా ఓకే అంటున్నారా అంటే 2000 చెప్దాము అని 2000 అంటాడు. 2000 చెప్దామంటే 2000 అంటే ఏం జరుగుతుంది? శ్రీనివాస్ సార్ కూడా వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు లాస్ట్కి 2000కి ఎవరండి ఓకే చెప్తారు? సురేష్ సారు ఈ ఫిష్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కుంటారు. అంటే మనుషుల జేబుల్లో డబ్బులు అనేటటువంటివి పెరుగుతూ ఉంటే ఈ ఫిష్ యొక్క ప్రైస్ ఏమైంది? పెరుగుతూ ఉండడం అనేటటువంటిది జరిగింది. ఫిష్కి డిమాండ్ అనేది పెరగడం వల్ల ఫిష్ ప్రైస్ అనేటటువంటిది పెరగడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో మనీ సప్లై అనేటటువంటిది సిస్టంలో ఎక్కువగా ఉంటే వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. వస్తువుల యొక్క ధరలు పెరగడాన్నే మనం ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని ఉపయోగించి దేన్నండి కంట్రోల్ చేయాలనుకుంటుంది? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే దేన్నండి కంట్రోల్ చేయాలి? సింపుల్గా ఇండైరెక్ట్గా దేన్ని కంట్రోల్ చేస్తుంది? మనీ సప్లైని కంట్రోల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఆర్బీఐ ఏదైతే ఉంటుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ యూజెస్ వేరియస్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్. రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని, లేకపోతే క్యాష్ రిజర్వ్ రేషియో అని, ఇలాంటి చాలా వీటన్నింటి మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇలాంటి వాటిని ఉపయోగించి సో సిస్టంలో మనీ సప్లైని కంట్రోల్ చేస్తూ తద్వారా ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో మానిటరీ పాలసీ ఎదుట ఒక లక్ష్యం ఉంటుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాల్సేటటువంటి లక్ష్యం. దాన్ని మనం ఏమంటాము అంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటాం అనమాట. అర్థమైందా? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని రివైజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేటటువంటిది ఎంత ఉంది? 4 ± 2 ఉండడం అనేటటువంటిది జరిగింది. అంటే 2 to 6% మాత్రమే ఉండాలి. ఈ బ్యాండ్ మధ్యలోనే ఇన్ఫ్లేషన్ అనేది పెరగాలి. అంటే ఈ సంవత్సరం 100 రూపాయలు అనేటటువంటిది ఒక వస్తువు ఉంటే నెక్స్ట్ సంవత్సరం ఆ వస్తువు ధర 102 నుంచి 106 రూపాయలే ఉండాలి, కానీ ఎక్కువ పెరగకూడదు అనమాట. ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఈ మధ్యలో ఉండాలి. సో
ఇన్ఫ్లేషన్ ఆ విధంగా ఉంచేందుకు మానిటరీ పాలసీ ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. బై చేంజింగ్ దీస్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో ఎట్సెట్రా. అర్థమైందా? సో మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ గురించి సురేష్ సార్ ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నారు. మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే, లేకపోతే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే పక్కన ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి పెట్టండి. అప్పుడు సురేష్ సార్ చేసిన ఒక వీడియో వస్తుంది, మీకు చాలా చక్కగా చెప్పారు, అరటిపండు వచ్చినట్టు చక్కగా నేర్చేసుకోండి ఆ వీడియో చూసి. ఓకేనా? చూడండి. అయితే ఇన్ షార్ట్, ఇన్ ఏ నట్షెల్, మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద యూజ్ ఆఫ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ వీటన్నింటిని ఉపయోగించుకొని అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో టు రెగ్యులేట్ మ్యాగ్నిట్యూడ్ సచ్ యాజ్ ఇంట్రెస్ట్ రేట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు, మనీ సప్లై, అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్, విత్ ఎ వ్యూ టు అచీవింగ్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ. అల్టిమేట్గా ఎటువంటి టార్గెట్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించుకోవడాన్ని ఏమంటాము? మానిటరీ పాలసీ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. మెయిన్ గోల్ ఏంటి? మానిటరీ పాలసీ యొక్క గోల్ మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ, ధరలు అనేటటువంటివి నియంత్రించబడాలి, ధరలు అనేటటువంటివి నియంత్రణలో ఉండాలి, స్టేబుల్గా ఉండడం అనేది జరగాలి. దాంతోపాటు గ్రోత్ అనేటటువంటిది కూడా అచీవ్ చేయగలగాలి. ప్రైస్ స్టెబిలిటీ, ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి అనుకోండి, సామాన్యుడు నడ్డి విరిగిపోతుంది, అవునా కదా? సామాన్యుడు కొనగలడా? వస్తువుల్ని కొనలేడు. ప్రైసెస్ తగ్గిపోయాయి అనుకోండి, ఒకవేళ ఏం జరుగుతుంది? బిజినెసెస్ యొక్క ప్రాఫిట్, లాభం అనేటటువంటిది పడిపోతుంది. బిజినెసెస్ యొక్క ప్రాఫిట్ పడిపోతే బిజినెస్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది పడిపోతుంది. బిజినెస్ కాన్ఫిడెన్స్ పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? ఉన్న వర్కర్లని తీసేస్తారన్నమాట. అర్థమైంది? ఎందుకు? వాళ్ళకి ప్రాఫిట్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ వర్కర్స్ని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు? ఎంప్లాయీస్ని తీసేస్తారు. ఎంప్లాయీస్ని తీసేయడం వల్ల ఏం జరుగుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా పెరిగిపోతుంది. లేకపోతే బిజినెస్ కాన్ఫిడెన్స్ అనేది పడిపోతే ఇంకో బ్రాంచ్ పెట్టడానికి ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఉంది, యూపీఎస్సీకి అడ్మిషన్లు అవ్వకపోతే సపోజ్ ఒక విజయవాడలోనో లేకపోతే తిరుపతిలోనో బ్రాంచ్ పెడతామా? మేము పెట్టం కదా, రైట్? అల్టిమేట్లీ దిస్ ఇస్ ఎ బిజినెస్, రైట్? సో బిజినెస్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది అచీవ్ చేయాలి అంటే ప్రైస్ స్టెబిలిటీని అచీవ్ చేయాలి. దాంతోపాటు గ్రోత్, ట్విన్ ఆబ్జెక్టివ్స్తో మానిటరీ పాలసీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేస్తారు, రైట్? సో ఈ మానిటరీ పాలసీ ఏదైతే ఉందో దీనిలో బెంచ్ మార్క్ రేట్ అంటాం, దాన్ని రెపో రేట్ అంటాం. మానిటరీ పాలసీ రెపో రేట్ ఏదైతే ఉంటుందో దీన్ని నిర్ణయించడం ద్వారా బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లను నిర్ణయిస్తూ తద్వారా మనీ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. రెపో రేట్ అంటే ఏంటి సార్? రేట్ ఆఫ్ రీపర్చేజ్ అని చెప్పి అంటాం. సింపుల్గా ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు బ్యాంక్స్. ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇక్కడ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు ఉన్నాయి. సపోజ్ బ్యాంకులకి డబ్బులు కావాలనుకోండి, డబ్బులు కావాలంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. ఆర్బీఐ దగ్గరికి వెళ్తే ఆర్బీఐ వెంటనే డబ్బులు ఇచ్చేస్తుందా? ఇవ్వదు. బ్యాంకులు ఏం చేయాలి? వాటి దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ని కానీ వీటన్నిటిని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టాలి. ఆర్బీఐ దగ్గర తాకట్టు పెడితే అప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి ఏమిస్తుంది? ఒక రెపో రేట్, ఒక ఇంట్రెస్ట్ రేట్కి డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు బ్యాంకులు సపోజు 50 కోట్లు కావాలనుకుంటుంది ఒక బ్యాంక్ అనుకోండి. సో 50 కోట్లు ఆర్బీఐ వద్ద నుంచి ఒక బ్యాంక్ కావాలనుకున్నప్పుడు 50 కోట్లు విలువ చేసేటటువంటి కొలాటరల్ ఏదైతే ఉంటుందో, కొలాటరల్ అంటే ఏంటి? ఇక్కడ మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ తనఖా పెట్టాలి అనమాట. ప్రూఫ్ కింద ఏదో ఒకటి తప్పకుండా పెట్టాలి. సో ఏం పెడతాయి ఇక్కడ? బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ ఏవైతే ఉంటాయో, టీ బిల్స్ అంటాం, గవర్నమెంట్స్ ఇష్యూ చేసేటటువంటివి, అవి తాకట్టు పెట్టి డబ్బులు అనేటటువంటివి తీసుకుంటాయి అన్నమాట. క్లారిటీ వచ్చిందా? దీన్ని రెపో రేట్ అంటాం. సో ద రేట్ అట్ విచ్ బ్యాంక్స్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు బ్యాంక్స్. అర్థమైందా? ఆర్బీఐ ఏ వడ్డీ రేట్కి అయితే బ్యాంకులకు అప్పు అనేటటువంటిది ఇస్తుందో దాన్ని మనం రెపో రేట్ అంటాం. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ రివర్స్. ఇక్కడ ఆర్బీఐ ఉంటుంది, ఆర్బీఐకి ఎప్పుడు డబ్బులు అవసరంలా, కానీ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. బ్యాంకుల దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉండిపోతాయి, బ్యాంకుల దగ్గర మనీ సప్లై అనేటటువంటిది పెరిగిపోతుంది విపరీతంగా. సో బ్యాంకులు వాటి అలమరాల్లో దాచుకుంటాయా? దాచుకుంటే ఆ డబ్బు ఏమైనా పెరుగుతుందా? పెరగదు. బ్యాంకులు ఏం చేస్తాయి? నా దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంది, నేను నీ దగ్గర పెట్టుకుంటాను, నాకు వడ్డీ వేసి ఇవ్వు అంటుంది అనమాట. సో బ్యాంకులు ఆర్బీఐకి ఏం చేస్తాయి? మనీ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దానికి ఆర్బీఐ ఏం చేస్తుంది? సో బ్యాంకుకి
ఒక కొలాటరల్ అనేటటువంటిది పెడుతుంది. ఏం పెడుతుంది? కొలాటరల్ ఏదైతే ఉంటుందో ఆస్తి కింద ఒకటి పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ప్రూఫ్ కింద ఏం పెడుతుంది? ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి బాండ్స్ లేదా ట్రెజరీ బిల్స్ అనేటటువంటివి పెడుతుంది. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్యాంక్కి కొంత వడ్డీ రేట్ డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రెపో రేట్ ఆల్వేస్ విల్ బి గ్రేటర్ దాన్ రివర్స్ రెపో రేట్. ఎందుకు? బ్యాంకులు ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఆర్బీఐకి అప్పు ఇవ్వట్ల, ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వేటిని డిపాజిట్ చేస్తున్నాయి? మనీని డిపాజిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వాటి దగ్గర ఉంటే ఇంట్రెస్ట్ ఏం పెరగదు కాబట్టి. క్లారిటీ వచ్చిందా? దీన్ని రివర్స్ రెపో రేట్ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. సో రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఈ రెండు క్లారిటీ వచ్చినాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి? ఇది మనం తెలుసుకుందాం. ఇండియాలో ద పాలసీ ఇంట్రెస్ట్ రేట్ రిక్వైర్డ్ టు అచీవ్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఎంత ఇన్ఫ్లేషన్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఇన్ఫ్లేషన్ వస్తువుల ధరలు పెరగాలనుకుంటున్నారా, తగ్గించాలనుకుంటున్నారా? దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కోసం, అంటే ఇన్ఫ్లేషన్ 2 to 6% మధ్యలో ఉంచడానికి పాలసీ రేట్స్ ఎలా ఉంటే మంచిది అనేటటువంటి నిర్ణయాన్ని, అంటే ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎంత ఉండాలి, క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉండాలి, ఇవన్నీ ఎలా ఉండాలని చెప్పి ఎవరు నిర్ణయిస్తారు? మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయిస్తుంది. ఎంపీసీ ఈజ్ యాక్చువల్లీ 6 member కమిటీ. మొత్తం 6 ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇట్ ఈజ్ యాక్చువల్లీ కాన్స్టిట్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తుంది, దీన్ని నియమించడం అనేది జరుగుతుంది. అండర్ ద పవర్స్ from section 45GB of the amended RBI Act of 1934. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934లో సెక్షన్ జెడ్బి ఏదైతే ఉంటుందో దాని నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అధికారాలు అనేటటువంటివి సమకూర్చుకొని ఆ అధికారాలతో మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఫస్ట్ మానిటరీ పాలసీ కమిటీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది? 2016లో, 2016 సెప్టెంబర్లో కాన్స్టిట్యూట్ అవ్వడం అనేది జరిగింది. మానిటరీ పాలసీ కమిటీ కాన్స్టిట్యూట్ అవ్వకముందు సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్, ఈ పాలసీ డెసిషన్స్ ఎవరు తీసుకున్నారు? ఆర్బీఐ గవర్నర్ హిమ్సెల్ఫ్ యూస్ టు టేక్ దట్ పర్టికులర్ డెసిషన్. ఆయన ఒక్కరే తీసుకునేవాళ్ళు, బట్ తర్వాత మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది అనమాట. మానిటరీ పాలసీ కమిటీ ఈజ్ రిక్వైర్డ్ టు మీట్ అట్లీస్ట్ 4 times a year. అట్లీస్ట్ 4 సార్లు తప్పకుండా మానిటరీ పాలసీ కమిటీ కలవాలి సంవత్సరంలో. ఎందుకు? మ్యాక్రో ఎకనామిక్ హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడానికి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కుదురుగా ఉంచేటటువంటి ప్రయత్నం మానిటరీ పాలసీ కమిటీ చేస్తుంది. అయితే ద రిజల్యూషన్ అడాప్టెడ్ బై ద మానిటరీ పాలసీ కమిటీ ఈజ్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ద కన్క్లూజన్ ఆఫ్ ఎవ్రీ మీటింగ్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ ఒకసారి మీట్ అయింది అనుకోండి, మీట్ అయిన వెంటనే ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారని చెప్పి ఒక రిజల్యూషన్ అనేటటువంటి తప్పకుండా పబ్లిష్ చేయాలి. అండ్ దాంతోపాటు ప్రతి 6 నెలలకి ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆర్బీఆర్ సెంట్రల్ బ్యాంక్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు పబ్లిష్ ఎ డాక్యుమెంట్, ఒక కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ అనేటటువంటిది పబ్లిష్ చేయాలి. దాన్ని ఏమని పిలుస్తారు? మానిటరీ పాలసీ రిపోర్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మానిటరీ పాలసీ రిపోర్ట్ని ప్రతి 6 నెలలకి ఆర్బీఐ అనేటటువంటిది ఇవ్వాలి. దానిలో ఏంటి మెన్షన్ చేయాలి? సోర్సెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అసలు ధరలు అనేవి ఎందుకు పెరుగుతున్నాయి, ఈ ద్రవ్యోల్బణానికి కారణం ఏంటి అది చెప్పాలి. అండ్ దాంతోపాటు ద ఫోర్కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఫర్ 6 to 18 months అహెడ్. రాబోయే 6 నుంచి 18 నెలల కాలం పాటు ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది, ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఏ విధంగా ఉండబోతుంది, ఈ విషయాన్ని కూడా తెలియపరచాలి. సో ప్రెజెంట్ మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 members ఉన్నారు. అందులో 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే ఉంటారు అండ్ ఇంకొక 3 సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నియమితులు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 6 ఉండడం అనేది జరుగుతుంది. సో 6లో ఆర్బీఐ నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఆర్బీఐ గవర్నర్ తప్పకుండా ఉంటారు. హీఈస్ అన్ ఎక్స్ అఫిషియో చైర్మన్. ఎక్స్ అఫిషియో అంటే ఏంటి? ఆర్బీఐ గవర్నర్ పొజిషన్లో ఉన్నందుకు గాను ఈయన ఆటోమేటిక్గానే మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్ ప్లస్ చైర్మన్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. సో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీగా ఉండడం అనేది జరుగుతుంది. హీ ఈజ్ ఆల్సో ఎక్స్ అఫిషియో మెంబర్. అంటే డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అయినందుకు గాను, ఆ పొజిషన్లో ఉన్నందుకు గాను ఆయన మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఛార్జ్ అయిపోతారు, మెంబర్ అయిపోతారు, సింపుల్గా అనమాట. అర్థమైందా? ఇంకొక మెంబర్ని ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డు ఏదైతే ఉంటుందో అది నామినేట్ చేస్తుంది. మొత్తం 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటే ఇంకొక 3ని సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది నామినేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎవరైతే నామినేట్ అవ్వడం అనేది జరుగుతుందో వాళ్ళకి టెన్యూర్ ఎంతకాలం ఉంటుంది మానిటరీ పాలసీ కమిటీలో? 4 సంవత్సరాల పాటు ఉంటుంది. 4 years వాళ్ళు కొనసాగొచ్చు. అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఒక్కసారి మానిటరీ పాలసీ కమిటీలో సర్వ్ చేసిన వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ మానిటరీ పాలసీ కమిటీ
సభ్యులు అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దీస్ ఆర్ ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. అర్థమైందా? అయితే దీస్ పాలిటిజేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టేకెన్ బై ది ఎంపీసీ విల్ బి బైండింగ్ ఆన్ ద బ్యాంక్స్. ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా పాటించాలి. నేను పాటించను, నేను చేయను అంటే కుదరదు. క్లారిటీ వచ్చిందా? రైట్, దీస్ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూడండి. మరి మానిటరీ పాలసీ కమిటీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫస్ట్, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో ధరలని నియంత్రించడానికి, ధరలు అడ్డగోలుగా పెరగకుండా ఆపడానికి. అండ్ మ్యాక్రో ఎకనామిక్ హెల్త్ ఆఫ్ ద నేషన్ యొక్క మ్యాక్రో ఎకనామిక్ హెల్త్ అంటే ఆన్ లార్జర్ లెవెల్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ గ్రోత్, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, వీటన్నిటి గురించి డెసిషన్స్ తీసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని మానిటరీ పాలసీ కమిటీ తన డెసిషన్స్ అనేటటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ కాన్ఫిడెన్స్ అంటే ధరలు మరీ తగ్గిపోకూడదు, అలా ఉండకూడదు, ధరలు మరీ పెరగకూడదు. ధరలు తగ్గిపోతే ఏమవుతుంది? బిజినెస్ కాన్ఫిడెన్స్ పడిపోతే ఏం చేస్తారు? కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగదు, ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా పోయేటటువంటి అవకాశం ఉంది, ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని కూడా, దేశం యొక్క ఆర్థిక ఎదుగుదల ఉంటుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ప్రైస్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో, ధరల స్థిరత్వం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఫోకస్ చేయాలి. ధరలు స్థిరంగా పెరగాలి కానీ ఒక్కసారిగా ఎలా పడితే అలా పెరగడం కానీ ఎలా పడితే అలా తగ్గడం కానీ జరగకూడదు. ఆ విధంగా ముందు చూపుతో వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి. వీళ్ళ పొజిషన్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ ద నేషన్. దేశ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది స్టేబుల్గా ఉంచడంలో వీళ్ళ పాత్ర చాలా గణనీయంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కత్తి మీద సాము లాంటి పని అన్నమాట వీళ్ళది. అర్థమైంది? ఎందుకు అంటే కంట్రీ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ అనేటటువంటిది పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అండ్ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రజల జీవన విధానం మీద, జీవన ప్రమాణాల మీద కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ప్రభావం చూపిస్తుంది గణనీయంగా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాము అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లిక్విడిటీ ఏదైతే ఉంటుందో, మనీ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని సక్ చేయడానికి, దాన్ని అబ్జార్బ్ చేయడానికి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఒక నావెల్ కాన్సెప్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అన్నాం కదా. సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, నేను రెపో రేట్ గురించి, ఈ రివర్స్ రెపో రేట్ ఏదైతే ఉంటుందో దీని గురించి మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి వినండి. రెపో రేట్ అంటే ఏంటి? ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెండ్స్ మనీ టు బ్యాంక్స్. ఆర్బీఐ బ్యాంకులకి ఏ ఇంట్రెస్ట్ రేట్కి అప్పులు అయితే ఇస్తుందో దాన్ని రెపో రేట్ అంటాం. సో బ్యాంకులకి ఫ్రీగా ఇస్తుందా? లేదు. బ్యాంకులు ఏం చేయాలి? తప్పకుండా కొలాటరల్ అనేటటువంటిది పెట్టుకోవాలి. ఏదో ఒకటి వాళ్ళ ఆస్తులు, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పెట్టుకుంటారని చెప్పాం. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్బీఐ సేమ్గా వేద్దాం, ఇక్కడ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు సేమ్గా వేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? దీనికి రివర్స్. బ్యాంకుల దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? ఆర్బీఐ దగ్గర మనీ అనేటటువంటి దాన్ని డిపాజిట్ చేసుకుంటాయి. మనీ డిపాజిట్ చేసుకుంటే ఆర్బీఐ ఏం పెడుతుంది? బ్యాంకులకి ప్రూఫ్ కింద కొలాటరల్ అనేటటువంటిది ఇస్తుంది అన్నమాట. అర్థమైందా? సో మన బ్యాంకులో మనం కూడా ఇది చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం లోన్ తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, మనం డిపాజిట్ చేస్తే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, అవునా కదా? సో సేమ్ అలాగే ఇక్కడ బ్యాంకు లోన్ తీసుకుంటే ఆర్బీఐ దగ్గర కాబట్టి రెపో రేట్ ఎప్పుడు రివర్స్ రెపో రేట్ ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెపో రేట్ దేని మీద ఇది చేస్తుంది? లెండింగ్ యాక్ట్, బ్యాంకుల యొక్క లెండింగ్ యాక్టివిటీ మీద ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. సపోజ్ రెపో రేట్ పెరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆర్బీఐ బ్యాంకులకి డబ్బులు ఇచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తున్నట్టు. అర్థమైందా? ఆర్బీఐ బ్యాంకుల నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తుంది. ఈ ఆర్బీఐ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తుంది కాబట్టి ఆర్బీఐ పీపుల్కి, బిజినెసెస్ కానీ కంపెనీలకు కానీ పీపుల్కి పర్సనల్ లోన్స్ కింద మనకి ఇస్తారా? సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటివి పెరిగితే అప్పులు ఎవరైనా తీసుకుంటారా? ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటివి పెరిగితే అప్పులు ఎవరు
వెరాజ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేటే పెరగడం కాదు, డిపాజిట్ల మీద బ్యాంకులు పే చేసేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. డిపాజిటర్లకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంకులు అనేటటువంటివి అందిస్తాయి అన్నమాట. సో డిపాజిట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మన చేతిలో ఉన్నటువంటి డబ్బుని ఏం చేస్తాం, మనం బ్యాంకుల్లో సేవ్ చేయడం మొదలు పెడతాం. సో సిస్టంలో ఉన్నటువంటి మనీ సప్లై ఏమవుతుంది, ప్రజల్లో ఉండే దగ్గర ఉన్నటువంటి డబ్బు బ్యాంకుల దగ్గరికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా రెపో రేట్ని పెంచడం ద్వారా ఆర్బీఐ ఏం చేస్తుంది, మనీ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. సిస్టంలో మనీ సప్లై తగ్గితే ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇందాకే మనం దాని రిలేషన్ అనేటటువంటిది మాట్లాడుకున్నాం. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us try to understand what exactly is standing deposit facility. It is no collateral liquidity absorption mechanism designed to absorb liquidity from the commercial banking system and deposit with the RBI. కమర్షియల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి లిక్విడిటీని సక్ చేసుకోవడానికి ఆర్బీఐ తీసుకున్నటువంటి, లిక్విడిటీని అబ్జార్బ్ చేసుకోవడానికి, డబ్బులని తీసుకోవడానికి ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక మెకానిజం. సో బ్యాంకుల దగ్గర మనీ సప్లై విపరీతంగా ఉంది బ్యాంకుల దగ్గర. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఒకవేళ పెట్టుకోమని ఇస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, తప్పకుండా కొలాటరల్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి బాండ్లు కానీ ట్రెజరీ బిల్స్ కానీ ఇవ్వాలి, అంతేనా? అండ్ దాంతోపాటు బ్యాంకులకి ఏం ప్రొవైడ్ చేయాలి, రివర్స్ రెపో రేట్ ఏదైతే నిర్ణయిస్తారో ఆ రేట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో తప్పకుండా ఇవ్వాలి, అవునా కదా? సో ఒకవేళ ఆర్బీఐ దగ్గర ఈ బాండ్స్ ట్రెజరీ బిల్స్ ఇవన్నీ లేకపోయాయి అనుకోండి, దిస్ ఎంటైర్ రివర్స్ రెపో రేట్ మెకానిజం వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. సో బ్యాంకులు అనేటటువంటి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. సో బ్యాంకుల దగ్గర లిక్విడిటీ అనేటటువంటిది లాగేసుకోవడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది, కొలాటరల్ ఇవ్వనని చెప్తుంది. కొలాటరల్ ఇవ్వను అని చెప్పినటువంటి పక్షంలో బ్యాంకులు డిపాజిట్ చేస్తే ఆర్బీఐ దగ్గర చెయ్యవు, అవునా కదా? సో ఆర్బీఐ ఏం చేస్తుంది, రివర్స్ రెపో రేట్ కంటే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాను అంటుంది. దేన్ని ఉపయోగించి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి. అర్థమైందా? సో ఈ సిస్టంలో ఏం జరుగుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ అనేటటువంటివి ఎక్స్ట్రా మనీ ఆర్బీఐకి ఇస్తాయి. ఆర్బీఐ ఎటువంటి కొలాటరల్ అయితే బ్యాంకులకు ఇవ్వనటువంటి అవసరం లేదు. కానీ ఆర్బీఐ ఏం చేయాలి, రివర్స్ రెపో రేట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటిది బ్యాంకులకి అందించాలి. రివర్స్ రెపో రేట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటిది బ్యాంకులకు వస్తుంది కాబట్టి బ్యాంకులు ఏం చేస్తాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఆర్బీఐకి ఇవ్వడానికి ఇష్టపెట్టుకుంటాయి. ఈ విధంగా సిస్టంలో ఉన్నటువంటి మనీని ఆర్బీఐ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎందుకు ఆర్బీఐ ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇప్పుడు అంటే, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వస్తువుల ధరలు అనేటటువంటివి పెరిగిపోతున్నాయి. వస్తువుల ధరలు అనేటటువంటివి నియంత్రించాలంటే ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాగేసుకోవాలి. ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాగేసుకోవాలి అంటే ఇలాంటి ఒక సిస్టమ్ ఏదైనా ఏం చేయొచ్చు, రెపో రేట్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రెపో రేట్ ఇది చేయాలంటే ఏం చేయాలి, బ్యాంకులు కొలాటరల్ ఆర్బీఐకి ఇవ్వాలి. కొలాటరల్ అన్లిమిటెడ్ ఉండవు కదా బ్యాంకుల దగ్గర, సో ఇవన్నీ ఉండవు. సో ట్రెజరీ బిల్స్ కానీ బాండ్స్ కానీ ఉండవు, రైట్? లేకపోతే రివర్స్ రెపో రేట్ని ఇంక్రీజ్ చేయాలి. రివర్స్ రెపో రేట్ని ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది, బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి లోన్లు ఇచ్చే బదులు ఆర్బీఐకి ఇస్తే మంచిది కదా అని చెప్పి ఆర్బీఐకి ఇస్తాయి, లోన్లు ఇవ్వడం మానేస్తాయి. సో ఏం జరుగుతుంది, సిస్టంలో మనీ సప్లై తగ్గిపోతుంది. కానీ రివర్స్ రెపో రేట్ ఇంక్రీజ్ చేద్దామన్నా కొలాటరల్ అనేటటువంటిది ఆర్బీఐ దగ్గరకు అన్లిమిటెడ్ ఉంటుందా, ఉండదు. సో కొలాటరల్ లేకుండా ఆర్బీఐ మనీని లాగేసుకోవడానికి బ్యాంకుల నుంచి ఏం చేస్తుంది, ది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేసింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి నేర్చుకుంటే ఇంకోసారి మర్చిపోకూడదు. ద గవర్నమెంట్ ఇంక్లూడెడ్ ఎ ప్రొవిజన్ ఫర్ ద ఇంట్రడక్షన్ of the standing deposit facility in the 2018 budget finance act. సో 2018 బడ్జెట్ ఫినాన్స్ యాక్ట్లో సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రొవిజన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసి రిజర్వ్ బ్యాంక్కి అథారిటీ అనేది ఇచ్చారు. ఏ అథారిటీ, టు ఇంట్రడ్యూస్ ద ఎస్టీఎఫ్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేటటువంటి కొత్త సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసే అథారిటీ వాళ్ళకి ఇచ్చారు. ఇట్స్ అన్ అడిషనల్ టూల్ ఫర్ అబ్జార్బింగ్ లిక్విడిటీ వితౌట్ ఎనీ కొలాటరల్ లేకుండా లిక్విడిటీని అబ్జార్బ్ చేసుకునేటటువంటి ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. అర్థమైందా? సో దీనికోసం 2018లో 2018లో ఆర్బీఐ యాక్ట్ ఏదైతే ఉందో 1934, ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934లో సెక్షన్ 17 ఏదైతే ఉంటుందో దాన్ని అమెండ్ చేసి ఈ కొత్త ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేటటువంటిది తీసుకొచ్చారు. సో డిమానిటైజేషన్ టైంలో ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బంతా బ్యాంకులకు వెళ్ళిపోయింది. మనం అందరం పాత నోట్లన్నీ బ్యాంకులకు ఇచ్చేసాం కొత్త నోట్లు తెచ్చుకోవడానికి. దానివల్ల ఏం జరిగింది, బ్యాంక్స్ హ్యావ్ ఫుల్ ఆఫ్ మనీ. సో ఆ సమయంలో ఒక కమిటీ
దిస్ పర్టిక్యులర్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని రికమెండ్ చేసింది. ఏ కమిటీ రికమెండేషన్స్తో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్ చేయబడిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్, పర్ఫెక్ట్. మరి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాం, వినండి. సో లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఇట్ విల్ రెడ్యూస్ ద ఎక్సెస్ లిక్విడిటీ ఇన్ ద సిస్టంలో ఉన్నటువంటి మనీ సప్లైని తగ్గిస్తుంది, ఎక్స్ట్రా డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని లాగేస్తుంది, సో దట్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు టు రిమూవ్ ద బైండింగ్ కొలాటరల్ కన్స్ట్రైంట్ ఆన్ ద ఆర్బీఐ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పకుండా కొలాటరల్స్ అనేటటువంటి అందించాలనేటటువంటి బైండింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో తప్పకుండా అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ డౌన్ చేస్తుంది. టు స్ట్రెంథెన్ ద ఆపరేటింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ తన ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వడంలో ప్రైస్ స్టెబిలిటీని, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని, ఎంప్లాయ్మెంట్ని, బిజినెస్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయడాన్ని, సో ఈ ఆబ్జెక్టివ్స్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వడంలో మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్కి అండ్ మానిటరీ పాలసీ కమిటీకి ఎక్స్ట్రా సపోర్ట్ అనేటటువంటి దాన్ని ది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేటటువంటిది అందిస్తుంది. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ప్రతి ఆర్టికల్ ఇలాగే ఈజీగా అర్థమైపోతుంది, వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్ట్రిక్ట్ రెజీమ్ నెసెసిటేటెడ్ బై ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబ్యూస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, సుప్రీంకోర్టు చెప్పింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, క్లియర్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. సో నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అమెండ్మెంట్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెన్ రెస్ట్రిక్షన్స్ కలెక్ట్ చేసే వాళ్ళ మీద విధించినటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్టే అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరిగింది. అవన్నీ చాలా అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. దాంతోపాటు ఇంకొక మాట ఉంది, while holding that no one has a fundamental or absolute right to receive foreign contributions. Foreign contributions, విదేశీ నిధులు కలెక్ట్ చేసేటటువంటి హక్కు అనేటటువంటిది అందరికీ ఉండదు అనే విధంగా చెప్పారన్నమాట. అది ఇట్ ఈస్ నాట్ ఎ బేసిక్ అండ్ ఫండమెంటల్ రైట్, ఈజ్ నాట్ ఏ ఎసెన్షియల్ రైట్ అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కాంటెక్స్ట్లో మనం ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎఫ్సిఆర్ఏ, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. తర్వాత మనం ఏం మాట్లాడదామంటే దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వినండి. సో చూడండి నాన్న, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. దాన్ని డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకుంటే ఎందుకు తీసుకొచ్చారు, ఏ సమయంలో తీసుకొచ్చారు ఫస్ట్ అని తెలుసుకుంటే మనకి ఒక ఎవల్యూషన్లో నేర్చుకుంటే మనకి డీటెయిల్డ్గా ఒక క్లారిటీ వస్తుంది. ఈ యాక్ట్ని మొదట ఎప్పుడు తీసుకొచ్చారంటే 1976లో తీసుకురావడం అనేది జరిగింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఎఫ్సిఆర్ఏ 1976 అని చెప్పి పిలుస్తారు. ఎందుకు తీసుకొచ్చారు సార్ ఈ చట్టాన్ని? వాట్ ఈస్ ద నీడ్ అంటే టు రెగ్యులేట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, ఫారిన్ నుంచి వచ్చేటటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి చేరుతున్నాయి, ఎందుకోసం తీసుకుంటున్నామని చెప్తున్నామో అందుకోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేటటువంటి ఉద్దేశంతో. సో ఇదే సంవత్సరంలో ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది అంటే అప్పటికప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే మీకు ఒక సంవత్సరం గురించి తెలియాలి. 1975 నుంచి 1977 ఇవి భారత ప్రజాస్వామ్య చరిత్రలో, ఇండియన్ డెమోక్రసీ యొక్క హిస్టరీలోనే ఒక డార్క్ ఏజ్ అని చెప్పి అంటారు. ఎందుకు? ఇదే టైంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో ఏం జరిగింది? ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఈ ఘోరాతి ఘోరమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, ప్రజల తాలూకు హక్కుల్ని కాలరాసేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, ఈ నిర్ణయం వెనక చాలా మంది దీస్ ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, న్యూస్ పేపర్స్, మీడియా వాళ్ళు, అండ్ దాంతోపాటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా చాలా వ్యతిరేకత చూపించడం అనేది జరిగింది. వీళ్ళ వ్యతిరేకతని వీళ్ళు ధర్నాలు చేయడానికి, దాంతోపాటు వీళ్ళు సమ్మెలు చేయడానికి వీళ్ళకి ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వస్తూ ఉండేవండి. అర్థమైంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కూలదోయడానికి కొన్ని విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం అనేది జరిగింది.
దే యూస్ టు గివ్ ఫారిన్ ఫండ్స్. సో ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఫారిన్ ఫండ్స్, ఏ పర్పస్ కోసం వస్తున్నాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి దిస్ పర్టికులర్ ఎఫ్సిఆర్ఏ 1976 ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి ఇండియాస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇండియాస్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఉంటే ఆ ఫారిన్ కంట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి పర్సన్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ వీళ్ళు బ్యాన్ కాపాడతారు, వీళ్ళు శిక్షార్హులు అవుతారు అనే విధంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని 1984లో సవరణలు కూడా చేయడం అనేది జరిగింది. ఈ యాక్ట్ కి ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అమెండ్మెంట్స్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది నాన్న అంటే, ఏవైతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీస్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాయో, ఫారిన్ డొనేషన్స్ తీసుకోవాలనుకుంటున్నాయో వాళ్ళు తప్పకుండా హోమ్ మినిస్ట్రీ దగ్గర తమ తాలూకా పేర్లు వివరాలతో నమోదు అనేది చేసుకోవాలి. హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి మేము ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి తప్పకుండా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అనేటటువంటి సవరణ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దట్ హోమ్ మినిస్ట్రీ విల్ హ్యావ్ స్పెషల్ ఐ ఆన్ దీస్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయడం, అంటే వాటి తాలూకా సోర్స్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని, అండ్ దాంతో పాటు ద స్పెండింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్, అండ్ దాంతో పాటు పర్పస్ కి తగినట్టుగా స్పెండ్ చేస్తున్నారా లేదా, అంటే ఏ పర్పస్ కోసం అయితే ఫండింగ్ అనేది తీసుకోవాలనుకుంటున్నామో ఆ పర్పస్ కి అనుగుణంగానే వీళ్ళు స్పెండ్ చేస్తున్నారా లేకపోతే వేరే పర్పసెస్ కి వీళ్ళు స్పెండ్ చేస్తున్నారా అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి, మానిటర్ చేయాలి అని చెప్పి హోమ్ మినిస్ట్రీ ఏం పెట్టింది రూల్, తప్పకుండా మా దగ్గర మానిటర్ తప్పకుండా మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనేటటువంటి రూల్ పెట్టడం అనేది జరిగింది. అయితే 2010లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవాల్వ్ అయినటువంటి టెక్నాలజీకి కానీ లేకపోతే ఇప్పుడు ఎవాల్వ్ అయినటువంటి సెక్యూరిటీ కన్సర్న్స్, థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది కవర్ చేయట్లేదు. సో అందుకోసం ఒక కాంప్రహెన్సివ్ కూలంకషంగా చర్చించి ఒక కొత్త చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉంటుందో అది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 గురించి నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. చూడండి నాన్న, ఇప్పుడు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 1976లో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రిపీల్ చేసి ఈ కొత్త చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు? టు రెగ్యులేట్ యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్. ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు వాటిని యూటిలైజ్ చేస్తున్నారు, ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేసేందుకు. అర్థమైందా? అండ్ ప్రోహిబిటింగ్ ద యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ దట్ ఆర్ డెట్రిమెంటల్ టు నేషనల్ ఇంట్రెస్ట్. ఒకవేళ నేషనల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఏదైనా ఆర్గనైజేషన్ నేషనల్ ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఏవైనా పనులు చేయడానికి ఆర్గనైజేషన్ ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, అలాంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడానికి. అర్థమైందా? అండ్ దిస్ ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ అండర్ ద పవి ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అండి. ఇది హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ కాబట్టి. సో మామూలుగా ఇలాంటి కంట్రిబ్యూషన్స్ లేకపోతే మనీకి సంబంధించినటువంటివన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి కానీ లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీ పరిధిలోకి కానీ వస్తాయి. కానీ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుందండి. అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ పర్టికులర్ ఎఫ్సిఆర్ఏ 2010 యాక్ట్? నీడ్ ఏంటండి? టు కీపింగ్ ఎ చెక్ ఆన్ ఫారినర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. విదేశీయులు ఎవరైతే ఉన్నారో లేకపోతే విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్, భారత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా అడ్డుకునేందుకు. అండ్ దాంతోపాటు ఇండియన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రైబ్ చేయకుండా, వాళ్ళకి లంచాలు ఇవ్వకుండా లేకపోతే వాళ్ళకి మనీ ఇచ్చి గవర్నమెంట్ ని ఇన్స్టెబిలైజ్ చేసేటటువంటి వ్యాఖ్యలు రాయకుండా అడ్డుకునేందుకు. అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సర్వెంట్స్ ని బ్రైబ్ చేసి పబ్లిక్ సర్వెంట్స్ ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా పనిచేసేటట్టు
పని చేయకుండా అడ్డుకునేందుకు ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ద మెయిన్ ఎయిమ్ ఇట్ ఈస్ టు రెగ్యులేట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ఇండియన్ టెరిటరీ. భారత భూమిలోకి వస్తున్నటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి. అర్థమైందా? సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లెట్ us లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూద్దాం. చూడండి. ద ఫస్ట్ ఫీచర్ ఈజ్ అబౌట్ క్యాన్సిలేషన్. మనం ఏం చెప్పాము, 1976 యాక్ట్లో ఒకటి ఉంది. ఏంటది? ఏదైతే ఎన్జిఓ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటుందో ఆ ఎన్జిఓ తప్పకుండా హోమ్ మినిస్ట్రీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పాం కదా. ఒకవేళ ఆ ఎన్జిఓ అనేటటువంటిది పొలిటికల్ ఎన్జిఓ అయితే, న్యూట్రల్ గా లేకుండా ఒక పొలిటికల్ బయాస్ తో పనిచేస్తే, పొలిటికల్ సబ్జెక్టివిటీతో పనిచేస్తే, అర్థమైందా? సబ్జెక్టివిటీ అంటే బయాస్, ఆబ్జెక్టివిటీ అంటే నాన్ బయాస్, అది గుర్తుపెట్టుకోండి, అన్బయాస్. సో పొలిటికల్ సబ్జెక్టివిటీతో పనిచేస్తే దాని యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిలేషన్ అవుతుంది, క్యాన్సిల్ చేస్తుంది హోమ్ మినిస్ట్రీ అని ప్రొవిజన్ ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్జిఓస్ కి హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా వ్యాలిడిటీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుందమ్మా అంటే 5 ఏళ్ల పాటు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 5 ఏళ్లకి ఎన్జిఓ హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి, అథారిటీస్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా దాన్ని ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అర్థమైందా? అండ్ దాంతో పాటు సెపరేట్ అకౌంట్ అండి. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకోవాలంటే ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే వాళ్ళకు వచ్చేటటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జమ అవ్వాలి. అర్థమైందా? జమ అవ్వాలి. అండ్ దాంతో పాటు అకౌంటబిలిటీ ఆఫ్ బ్యాంక్స్. ఎవ్రీ బ్యాంక్, ప్రతి బ్యాంక్ ఏదైతే ఉంటుందో అవి తమ తమ బ్యాంక్ బ్రాంచ్ కి వచ్చినటువంటి, డిఫరెంట్ బ్రాంచెస్ కి వచ్చినటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల్ని కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలండి. అర్థమైందా? ఎవ్రీ బ్యాంక్ వుడ్ బి అబ్లిగేటెడ్ టు రిపోర్ట్ టు ద ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ద అమౌంట్ ఆఫ్ ఫారిన్ రెమిటెన్సెస్. ఎంత వచ్చింది అమౌంట్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎంత వచ్చినాయి, రెమిటెన్సెస్ ఎంత వచ్చినాయి. రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీకు మీ ఫాదర్ కానీ లేకపోతే మీ బ్రదర్ కానీ ఎక్కడో యుఎస్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు డబ్బులు పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, వాటిని రెమిటెన్సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, రెమిటెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ వాట్ ఈస్ ద సోర్స్, ఎవరు పంపిస్తున్నారు, అండ్ వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ రిసీట్, అంటే ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మెన్షన్ చేయాలి. వాటిని తప్పకుండా ఎప్పటికప్పుడు పంపించాలి. ఎవరికి పంపించాలండి? కన్సర్న్డ్ అథారిటీస్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా పంపించాలి. అండ్ దాంతో పాటు హూ కెన్ రిసీవ్ ఫారిన్ ఫండ్స్. సో ఈ ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరెవరు రిసీవ్ చేసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డెఫినెట్, ఒక్క నిమిషం అండి చూడండి, ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డెఫినెట్ కల్చరల్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ అండ్ దాంతో పాటు రిలీజియస్. ఈ రిలీజియస్ పర్పజెస్ ఏవైతే ఉన్నాయో, కల్చరల్ పర్పజెస్, రిలీజియస్ పర్పజెస్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ పర్పజెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వర్క్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఆల్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ఇన్ ద హోమ్ మినిస్ట్రీ. ఇవన్నీ తప్పకుండా ఏం చేయాలి? హోమ్ మినిస్ట్రీ దగ్గర తప్పకుండా వాటి తాలూకా పేర్లు, వివరాలతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు దే షుడ్ మెయింటైన్ సెపరేట్ అకౌంట్. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి ఒక సెపరేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయాలి. అర్థమైందా? సో అండ్ ఇట్ షుడ్ బి గెట్టింగ్ ఆడిటెడ్ బై ఎ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సబ్మిటింగ్ టు ద హోమ్ మినిస్ట్రీ. సో చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటింగ్ చేసి ఆడిటింగ్ చేయించి ఆడిటింగ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం హోమ్ మినిస్ట్రీకి తప్పకుండా సబ్మిట్ చేయాలి. మరి హూ ఆర్ డిబార్డ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారిన్ ఫండ్స్. సో ఎవరు తీసుకోకూడదు, ఎవరు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అని చెప్పి ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఇన్ ఏ ఎలక్షన్. ఎలక్షన్ లో పోటీ చేసేటటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, సభ్యుడు ఎవరైతే ఉంటారో ఆయన అసలు తీసుకోకూడదు.
అండ్ దాంతోపాటు ఒక పత్రిక యొక్క కార్టూనిస్టులు ఎవరైతే ఉంటారో, కార్టూనిస్ట్ సర్కాస్టిక్ గా బొమ్మలు వేస్తారా వాళ్ళు, అండ్ దాంతోపాటు ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఎడిటర్స్, అండ్ దాంతోపాటు పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిషర్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నేను తర్వాత మళ్ళీ దీన్ని వాడతాను. గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రభుత్వం దగ్గర జీతం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతో పాటు మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్స్ అంటే ఎమ్మెల్యేస్ కానీ, లేకపోతే ఎమ్మెల్సీస్ కానీ, లేకపోతే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అండ్ దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ కూడా డొనేషన్స్ తీసుకోకూడదు. పొలిటికల్ పార్టీస్కి మామూలుగా అందరూ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో ఈ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకూడదు. రైట్, దే వర్ డిబార్డ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అకార్డింగ్ టు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2020. 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ చట్టానికి ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ గత సంవత్సరం కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని సవరణలు చేసిందండి. ఆ సవరణలు ఏంటో తెలుసుకున్న తర్వాత మనకి ఆ న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, ఆ సవరణల గురించి తెలుసుకుందాం. సో నౌ లుక్ ఎట్ దిస్ వన్, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వై దిస్ యాక్ట్ వాజ్ మేడ్ టు సీక్ అమెండ్మెంట్స్, లేకపోతే టు అమెండ్ FCRA 2010. దానిలో కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేర్ వర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. అవేంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. అగైన్ దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో హోమ్ మినిస్ట్రీయే ఈ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది, మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ యాక్ట్ విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో చేసినటువంటి ఫస్ట్ ఇదేంటి అంటే, ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే, ఈవెన్ వితౌట్ రిజిస్టరింగ్ అట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోకుండానే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ దట్ కంట్రిబ్యూషన్ షుడెంట్ ఎక్సీడ్ 25,000 రూపీస్. 25,000 కంటే ఎక్కువ చేశారనుకోండి, ఒకవేళ తీసుకున్నారనుకోండి, కంట్రిబ్యూషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు నువ్వు తప్పకుండా ఏం చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద నువ్వు తప్పకుండా రిజిస్టర్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? ఇఫ్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్ షల్ బి లెస్ దెన్ ఫారిన్ కంట్రిబ్యూషన్ లెస్ దెన్ 25,000 అన్నప్పుడు దెర్ ఈస్ నో మ్యాండేటరీ ప్రొవిజన్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు అండర్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఎవ్రీ 5 years. ప్రతి 5 ఏళ్లకి తప్పకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాటిని రెన్యూవల్ చేసుకోవాలి. అర్థమైందా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఇది గతదారి కూడా ఉంది. ఒక్కసారి ఇంపార్టెంట్ చేంజెస్ ఏం చేయడం అనేది జరిగింది, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండ్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో అవి తెలుసుకుందాం. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండమ్మా. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ప్రోహిబిషన్ టు రిసీవ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్. ఇప్పుడు మనం లాస్ట్లో మనం ఏం మాట్లాడాము, కొంతమంది పేర్లు అనేవి మనం డిస్కస్ చేసాం. జడ్జిలు కానీ, లేకపోతే కార్టూనిస్టులు కానీ, పబ్లిషర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అండ్ పొలిటికల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ కొత్తగా ఇంకొక పేరు యాడ్ చేశారు. ఏంటి అంటే, గవర్నమెంట్ సర్వెంట్ బదులు పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది వాడారు. అండ్ దే ఆల్సో డిఫైన్డ్ హూ ఈజ్ దిస్ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ అంటే గవర్నమెంట్ దగ్గర జీతభత్యాలు తీసుకున్నవాడే కాదు, గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందేవాడు కూడా. అంటే గవర్నమెంట్ దగ్గర నువ్వు ఒకవేళ ఎటువంటి కాంట్రాక్ట్ అనేది తీసుకున్నా, లేకపోతే అవుట్ సోర్సింగ్ అనేది చేస్తున్నా, గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు ఏ రకమైన మానిటరీ హెల్ప్ పొందుతున్నా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివే అవ్వక్కర్లేదు. అర్థమైందా?
అలాంటి వ్యక్తి కూడా దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. అండ్ సెకండ్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు నీకు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ నువ్వు ఎప్పుడు తీసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నువ్వు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఒక సెపరేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయాలి కదా. సో నీ అకౌంట్ లో డబ్బులు పడిపోయినాయి, ఫారిన్ కంట్రిబ్యూషన్ నువ్వు అలాగే రిజిస్టర్ చేసుకున్నావు అండ్ సెపరేట్ అకౌంట్ ఉంది, డబ్బులు పడినాయి. ఈ మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీని వేరే ఎన్జిఓ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ట్రాన్స్ఫర్ చేయొచ్చు కొన్నిసార్లు. ఎప్పుడు చేయొచ్చు అంట, ఒకవేళ ఆ ఎన్జిఓ కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ యాక్సెప్ట్ చేయడానికి, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అప్పుడే నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీల్లేదు, వేరే ఎన్జిఓకి మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేదు. కొన్ని ఎన్జిఓస్ కలిపి వర్క్ చేస్తూ ఉంటాయండి. కొన్ని ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరు ఏదైతే ఉంటుందో అక్కడ హెల్త్ పెంచాలనుకుంటున్నారు అనుకోండి. హెల్త్ పెంచడానికి కొన్ని సివిల్ సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ పనిచేస్తున్నాయి అనుకోండి. హెల్త్ అనేటటువంటిది క్యుములేటివ్ గా డిఫరెంట్ సెక్టార్స్ మీద ఉంటుంది. శానిటేషన్ పెంచాలి అంతేనా, హెల్త్ పెంచాలంటే పరిశుభ్రత అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, న్యూట్రిషన్ లెవెల్స్ బాగుండాలి. అండ్ దాంతోపాటు మెడికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడే కదా హెల్త్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. చూడండి 3 డిఫరెంట్ డొమైన్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. శానిటేషన్ కోసం కొన్ని ఎన్జిఓస్ వర్క్ చేయొచ్చు, మెడికల్ కేర్ కోసం కొన్ని ఎన్జిఓస్ చేయొచ్చు, న్యూట్రిషన్ కోసం కొన్ని ఎన్జిఓస్ వర్క్ చేయొచ్చు. సో ఏం చేస్తారు, ఈ శానిటేషన్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎన్జిఓ కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, న్యూట్రిషన్ కోసం పనిచేస్తున్నటువంటి ఎన్జిఓ కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ద మెయిన్ ఎన్జిఓ ఏదైతే ఉంటుందో, ఇండియాలో హెల్త్ కోసం, హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఏర్పడినటువంటి ఎన్జిఓ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మెడికల్ కేర్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎన్జిఓకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. సపోజ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఒక ఎన్జిఓ వర్క్ చేస్తుంది అనుకోండి. ఈ ఎన్జిఓకి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది అనుకోండి, అది రిజిస్టర్ చేసుకుంది అనుకోండి. అది ఏం చేయొచ్చు, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అంటే చాలా వస్తాయి. ఇప్పుడు సపోజ్ యానిమల్ కన్జర్వేషన్ వస్తుంది, ప్లాంట్ కన్జర్వేషన్ వస్తుంది, అండ్ దాంతోపాటు వాటర్ బాడీస్ కన్జర్వేషన్ వస్తుంది. ఇలా చాలా వస్తాయి. యానిమల్స్ లో ఇంకా డిఫరెంట్ యానిమల్స్ కన్జర్వేషన్ కోసం, బర్డ్స్ కన్జర్వేషన్ కోసం ఒక ఎన్జిఓ ఉండొచ్చు. సో వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎప్పుడు వాళ్ళు కూడా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటేనే. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి అంటే ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఆధార్ అనేది తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఆల్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్స్ కానీ ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళు, ఫంక్షనరీస్, వీళ్ళందరూ ఫారిన్ ఆ ఎన్జిఓలో పనిచేసిన వాళ్ళందరూ ఆధార్ అనేది తప్పకుండా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఎఫ్సిఆర్ఏ అకౌంట్, లాస్ట్ లో మనం ఏం చెప్పాం ముందు, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ అనేది తప్పకుండా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం. ఈ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడానికి లేదు. ఎక్కడ అంటే ఢిల్లీ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, ఎస్బీఐ ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఓపెన్ చేయాలి అని చెప్పి కూడా ఒక మ్యాండేటరీ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రిడక్షన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్. ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాని అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం తక్కువ వాడాలని ఎగ్జాంపుల్ కింద చెప్తాను, మీకు అర్థమైపోతుంది రండి, పెద్ద కష్టం కాదు. ఇప్పుడు చూడండి, the act proposes that not more than 20% of the total foreign funds received could be defrayed for administrative expenses. సో 2010 యాక్ట్ ఏం చెప్పింది అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ టోటల్లో 50% అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడచ్చు అని చెప్పింది. సో దీన్ని ఎంతకు తగ్గించాలంటే 20%కి మాత్రమే తగ్గించడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే ఏంటి సార్? సపోజ్ ఒక ఎన్జిఓ అనేది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఉంది, ఎన్జిఓ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఉంది. ఈ ఎన్జిఓలో డిఫరెంట్ అందరూ ఫ్రీగా పనిచేయరు కదా, డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే ఆఫీస్లో ఉండేటటువంటి ఆఫీస్ బ్యారర్స్ కానీ, లేకపోతే దీస్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పనిచేస్తారు కదా. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, సపోజ్ 100 కోట్ల కంట్రిబ్యూషన్ అనేది ఎన్జిఓకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ సాలరీస్ వాళ్ళే పెంచుకునేవాళ్ళు. 50 కోట్లు జీతాలకే ఇచ్చించే వాళ్ళు, ఇంకొక 50 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖర్చు పెట్టేవాళ్ళు. సో జీతాల్లో వచ్చిన దాన్ని ఎందుకోసం వాడుతున్నాడో ఎవరికి తెలుసు, ఎందుకోసమైనా వాడచ్చు. దేశంలో మతపరం అంటే వచ్చినటువంటి మనీని పక్కదారి పట్టిస్తున్నారు అన్నట్టు, అర్థమైందా? మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించడానికైనా వాడచ్చు, ఎందుకోసమైనా వాడచ్చు.
బట్ మిగిలిన 50% దేనికి వాడుతున్నారు, ఎందుకోసం అయితే ఎన్జిఓ ఏర్పాటు చేస్తారో అందుకోసం వాడుతున్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కింద వాడేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని 20%కి తగ్గించారు. అంటే 100 కోట్లు నీకు ఫారిన్ కంట్రిబ్యూషన్ వస్తే దానిలో 20 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడాలి. అర్థమైందా నాన్న? అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్. ఇఫ్ యు ఆర్ నో లాంగర్ ఫంక్షనల్, నువ్వు నీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సబ్మిట్ చేసేయచ్చు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేసేయచ్చు. రైట్, ఇది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అండి. దీని మీద చాలా చాలా ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి కన్సర్న్స్ అనే వ్యక్తం చేయడం అనేది జరిగింది. మొన్న కొన్ని ఎన్జిఓస్ ఏం చెప్పింది, కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే ఎన్జిఓస్ తాలూకా వర్క్ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ వల్ల. ముఖ్యంగా COVID-19 లాంటి విపత్తు ఏదైతే ఉంటుందో, ఈ ఉత్పాతం ఏదైతే ఉంటుందో, ఇలాంటి సమయాల్లో ఎన్జిఓస్ యొక్క, గవర్నమెంట్ యొక్క పని మాత్రమే సరిపోదు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్ వీళ్ళ తాలూకా వర్క్ కూడా చాలా అవసరం. బట్ ఇలాంటి సమయంలో ఎన్జిఓస్ యొక్క వర్క్ స్లో డౌన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏదైతే ఉందో అది ఈ యాక్టే. మెయిన్ పాపం ఎవరైతే ఉందో, పాపం చేసింది ఈ చట్టమే, ఈ చట్టం చేయకుండా ఉండాల్సిందని చెప్పి చాలా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. అండ్ కొంతమంది ఏమన్నారు అంటే ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ఏదైతే, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎక్కడో కన్యాకుమారిలో పనిచేసినటువంటి ఎన్జిఓ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని అదంతా జరుగుతుంది, అదంతా సాధ్యమా అని కొంతమంది అంటే, అప్పుడు గవర్నమెంట్ కేమ్ అప్ విత్ వన్ ఆల్టర్నేటివ్. ఏంటి అంటే ఉన్న చోటనే ఉంటూ, ఢిల్లీకి రావక్కర్లేదు ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఉన్న చోటనే ఉంటూనే ఆన్లైన్లోనే ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఆధార్ మ్యాండేటరీ. మళ్ళీ ఇక్కడ ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మరొకసారి ఇవి కూడా తలెత్తడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి పదం వాడడం వల్ల చాలా ఎక్కువ మంది ఇండివిజువల్స్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకుండా అవ్వచ్చు. అర్థమైందా? సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్ ఎ లాట్ మెనీ నంబర్స్ ఇంటూ ద లిస్ట్ హూ ఆర్ ప్రొహిబిటెడ్, డినైడ్ టు యాక్సెప్ట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనే విధంగా చాలా మంది చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ట్రాన్స్ఫర్ చేయనివ్వకపోవడం వల్ల కూడా చాలా స్మాల్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పని ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది తగ్గించడం వల్ల, 50% నుంచి 20% తగ్గించడం వల్ల ఎన్జిఓస్ పెట్టడానికి చాలా మంది ముందుకు రాకపోవచ్చు, ఎన్జిఓస్ పెరగకపోవచ్చు నెంబరు. సో ఎన్జిఓస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టేకింగ్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ to the ultimate grassroots to ultimate people అండి. సో అసలైనటువంటి లబ్ధిదారులు, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు గవర్నమెంట్ స్కీమ్స్ వెళ్ళాలంటే గవర్నమెంట్ ఒక్కటే పని చేస్తే సరిపోదు, ఎన్జిఓస్ కూడా వాటి తాలూకు కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇది మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకుందామా? జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు రైజ్ అయినటువంటి ఇష్యూ ఏంటి చూడండి. కొన్ని పిటిషన్స్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎగనెస్ట్గా కొన్ని పిటిషన్స్ అనేటటువంటి సుప్రీంకోర్టును చేరడం అనేది జరిగింది. ఈ పిటిషన్స్ ఏం చెప్పాయంటే ద అమెండ్మెంట్స్ వైలేటెడ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ డ్యూ టు ambiguity, overbreadth and over governance. Over governance has always been an issue for the governance. సో దీని ద్వారా ఏం చేశారు, ఓవర్గా ది క్రియేటెడ్ సమ్ కన్ఫ్యూజన్ సార్ట్ ఆఫ్ థింగ్, అండ్ దాంతోపాటు ఓవర్గా రెస్ట్రిక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి చాలా పిటిషనర్స్ సుప్రీంకోర్టుకి ఎక్కడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, ద న్యూ రెజిమ్ ఎఫెక్టివ్లీ ప్రోహిబిట్స్ ఇంటర్మీడియరీ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫారెన్ డొనేషన్స్ టు స్మాలర్ అండ్ లెస్సర్ విజిబుల్ ఎన్జిఓస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు until or unless the receiver also until or unless the receiver registers with Ministry of Home Affairs. సో ఈ చిన్న ఎన్జిఓస్ కూడా రిజిస్టర్ చేసుకుంటే తప్ప ఈ పెద్ద ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో చిన్న వాటికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు ఫండ్స్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేటటువంటి జరిగింది. సో అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇది చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఎన్జిఓస్ సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ గురించి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే గోల్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ did not prevent the government from implementing a strict regime of the Foreign Contribution Regulation Act. సో మీ యొక్క పని అనేటటువంటిది సులభతరం అవ్వాలి, మీరు మీ పని అనేటటువంటిది ఈజీ అవ్వాలి
అనేటటువంటి కారణం చెప్పి గవర్నమెంట్ని ఈ స్ట్రిక్ట్గా ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయనివ్వకపోతే ఎలాగా, గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తుంది అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. ద కోర్ట్ రీజన్ దట్ అన్ అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఫండ్స్ కుడ్ అండర్మైన్ ద నేషన్ సావరెనిటీ. ఫారెన్ ఫండ్స్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్ ఒక కంట్రీలోకి, మన కంట్రీలోకి ఫ్లో అయితే దేశం యొక్క సార్వభౌమాధికారానికి అది ఇంపాక్ట్ చూపించవచ్చు. మన డెసిషన్స్ మనం తీసుకోకపోవచ్చు, మన గవర్నెన్స్ని, మన సిస్టమ్ని ఇతర దేశాల వాళ్ళు కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా మనకు సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు ద కోర్ట్ స్టేటెడ్ దట్ ఎనీవన్ సీకింగ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ కెనాట్ బి సెట్ టు బీ కండక్టింగ్ యూజువల్ ఆర్ ఆర్డినరీ బిజినెస్. సో ఫారెన్ కంట్రిబ్యూషన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు అండ్ కామన్ బిజినెసెస్, కామన్ సేవలు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు, వీళ్ళిద్దరూ ఒకటా అంటే కాదు. No, they are not usual or not ordinary people. No, they are running some special services. అర్థమైందా? సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది నాకు. నెక్స్ట్ చూడండి, దాంతోపాటు ద కోర్ట్ ఏం చెప్పింది అంటే అమెండ్మెంట్స్ ఓన్లీ ప్రొవైడ్ ఏ స్ట్రిక్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ టు మోడరేట్ ద ఇన్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఫండ్స్ ఇన్ టు ద కంట్రీ. దీస్ అమెండ్మెంట్స్ పూర్తిగా ఫారెన్ ఫండ్స్ కంట్రీలోకి రాకుండా ఆపేస్తున్నాయా? ఆపేయట్లేదు కదా, ఓన్లీ ఒక రెగ్యులేషనే పెట్టడం అనేటటువంటిది జరిగింది. సో దానిలో ఏం తప్పు లేదనే విధంగా చెప్పారు. అండ్ దాంతోపాటు అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లోస్ ఆఫ్ ఫారెన్ డొనేషన్స్ విడ్ ఓన్లీ డెమాన్స్ట్రేట్ ద గవర్నమెంట్స్ ఇనేబిలిటీ టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్. సో వితౌట్ కంట్రోల్ దీస్ ఫండ్స్ అనేటటువంటివి రావడం వల్ల సో అది ఏంటి క్లియర్గా చూపిస్తుంది. అది ఏం చూపిస్తుంది? గవర్నమెంట్, ఆ దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఓన్ అఫైర్స్ని మేనేజ్ చేసుకోలేకపోతున్నాయి అనే మన ఇనబిలిటీని చూపిస్తుంది. రైట్, అండ్ ద నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, ప్రజలకు అవసరం ఏవైతే అవసరమో వాటిని ఆ ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయని చెప్పి మన దేశానికి ఒక అప్రతిష్ట మూటగడుతుంది తప్ప దానికి ఇంకేం లేదు. సో దే మస్ట్ బి రెగ్యులేటెడ్ అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగింది. సుప్రీంకోర్టు ఏ రీజన్స్తో ఇలాగా గవర్నమెంట్ యొక్క రెస్ట్రిక్షన్స్ని అప్హోల్డ్ చేసింది చూడండి. 2010 నుంచి 2019 మధ్యలో ద యాన్యువల్ ఇన్ఫ్లో ఆఫ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఇండియాకి చేరుకోవడం నియర్లీ డబల్ అవ్వడం అనేటటువంటి జరిగిందంట. ముందు 2010 ముందు ఒక 100 కోట్లు వస్తే ఇప్పుడు 200 కోట్లు అయింది, డబల్ అయిపోయింది. సెవరల్ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ బీన్ ఫౌండ్ టు బీ వైలేషన్ ఆఫ్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్. సో చట్టానికి వ్యతిరేకంగా ఉండడం అనేటటువంటి జరిగింది. దే ఆర్ వైలేటింగ్ ద నార్మ్స్ ఆఫ్ FCRA. అండ్ దాంతోపాటు దెర్ హ్యాడ్ బీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ డొనేషన్స్ హ్యాడ్ బీన్ రీరూటెడ్. సో ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏం చేస్తున్నాయి? క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పక్కదోవ తప్పించడం అనేటటువంటి జరుగుతుంది, న్యాయ విచారణని. అండ్ దాంతోపాటు డొనేషన్స్ కూడా మనీ లాండరింగ్కి ఈ పర్టికులర్ ఇవేవైతే ఉన్నాయి ఫారెన్ కంట్రిబ్యూషన్ మనీ లాండరింగ్ దారితీస్తుంది, అంటే బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనే విధంగా కూడా మనకి చెప్తున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కంప్లీట్గా డీటెయిల్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హోమ్ మినిస్ట్రీ సీక్స్ 6 more months టు ఫ్రేమ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నాన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లేదా CAA 2019 దీన్ని 2019 డిసెంబర్లో పార్లమెంట్ పాస్ చేసింది. 2019 డిసెంబర్లోనే ప్రెసిడెంట్ అసెంట్ కూడా పొందడం అనేటటువంటి జరిగింది. 2020 జాన్వరిలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి రూల్స్ అనేటటువంటి ఒక చట్టం చేసిన తర్వాత ఏ చట్టం చేసినా సో ఏం చేస్తుంది రెలవెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది రూల్స్ ఇష్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో రూల్స్ ఇష్యూ చేస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు పరచడానికి ఈ రూల్స్ అనేటటువంటి అనౌన్స్ చేసిన తర్వాత ఈ యాక్ట్ అనేటటువంటిది అమలు అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. సో రూల్స్ అనేటటువంటివి అనౌన్స్ అయితే చెయ్యలేదు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్తుంది అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి కావాల్సినటువంటి రూల్స్ని మేము అనౌన్స్ చేయడానికి ఇంకొక 6 నెలలు మాకు గడువు కావాలి అని చెప్పి అడగడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఈ కాంటెక్స్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి అండ్ దాంతోపాటు దాని యొక్క కన్సర్న్స్ ఏంటి, దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. మనకి చాలామంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ఎగనెస్ట్గా జరిగినటువంటి ప్రొటెస్టుల్లో చనిపోయారు కూడా, రైట్. సో ఈ పర్టికులర్ టాపిక్ని డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం, వినాలి. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019
ఇది 2019లో చేసినటువంటి వెరీ కాంట్రవర్షియల్ యాక్ట్ అండి, పార్లమెంట్ చేసినటువంటి చట్టం. ఇంతకీ సిటిజన్షిప్ అంటే ఏంటి? పౌరసత్వం అంటాం. ఇట్ సిగ్నిఫైస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ద స్టేట్. దేశానికి అండ్ దాంతోపాటు ఒక వ్యక్తికి మధ్య సంబంధాన్ని నిర్ణయించేదే పౌరసత్వము. అర్థమైందా? సో ఎనీ మోడర్న్ స్టేట్కి 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏ కంట్రీలో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు సిటిజన్స్, రెండో వాళ్ళు ఏలియన్స్. సిటిజన్స్ అంటే ఆ దేశానికి చెందినటువంటి పౌరులు, ఏలియన్స్ అంటే ఫారినర్స్ అని చెప్పి అర్థం. అండ్ ది సిటిజన్స్ ఆర్ యాక్చువల్లీ ఫుల్ మెంబర్స్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. ఈ పౌరులు ఎవరైతే ఉన్నారో దేశం యొక్క ఫుల్లెస్ట్ మెంబర్స్ అవుతారు. అండ్ దే ఓ దేర్ ఎలిజియన్స్ టు ఇట్. we attach our existence to our own country, that is India. సిటిజన్స్ అయినటువంటి వాళ్ళు దే ఎంజాయ్ ఆల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, రాజకీయ హక్కుల్ని అండ్ దాంతోపాటు పౌర హక్కుల్ని వాళ్ళు ఇదవ్వడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అర్థమైందా? వాళ్ళు అవలంబించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? వాళ్ళు తప్పకుండా వాటిని వాటిని ఎంజాయ్ చేసేటువంటి హక్కు ఉంటుంది. అండ్ వాళ్ళ మీద కొన్ని బాధ్యతలు కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 ఏదైతే ఉంటుందో ఇది దేన్ని అమెండ్ చేస్తుంది? సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955ని అమెండ్ చేస్తూ, సవరిస్తూ ఈ చట్టం తీసుకొచ్చారు. సో ద ఒరిజినల్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఇది ఇండియన్ సిటిజన్షిప్ని ఈ విధాలుగా ఇస్తుంది. ఒకటి, బై బర్త్, పుట్టడం ద్వారా, భారత నేల మీద పుట్టడం ద్వారా నువ్వు సిటిజన్షిప్ పొందొచ్చు. డిసెంట్, వారసత్వం ద్వారా పొందొచ్చు. రిజిస్ట్రేషన్ ద్వారా పొందొచ్చు, లేదా న్యాచురలైజేషన్ ద్వారా పొందొచ్చు. సపోజ్ బర్త్ అంటే ఏంటి? పుట్టుకలో ద్వారా ఎలా పొందొచ్చు? January 26, 1950 నుంచి September 1, 1987 మధ్యలో ఇండియాలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది నేషనాలిటీ ఆఫ్ హిజ్ ఆర్ హర్ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు భారతదేశంలో పుట్టినట్టయితే వాళ్ళు తప్పకుండా భారత పౌరులు అవుతారు. అర్థమైందా? తర్వాత 1987 ఇక్కడ నుంచి December 12, 2004 ఈ మధ్యలో ఇండియాలో పుట్టినటువంటి పౌరుల్లో ఒక వ్యక్తి పుడితే ఆ వ్యక్తి ఎప్పుడు ఇండియన్ సిటిజన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది? ఆ పుట్టినటువంటి వ్యక్తి ఎయిదర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ పేరెంట్స్ ఇస్ ద సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ బర్త్. ఈ వ్యక్తి పుట్టిన సమయంలో అతని పేరెంట్స్లో ఒక్కరైనా, ఇద్దరు తల్లి కానీ తండ్రి కానీ ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయితే తనకి ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనమాట. సో 2/12/2004 తర్వాత ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది? ఇండియాలో పుట్టినటువంటి వ్యక్తి, భారత నేల మీద పుట్టినటువంటి వ్యక్తి ఎప్పుడు ఇండియన్ సిటిజన్ అవుతాడంట? గివెన్ బోత్ ఆఫ్ హిజ్ పేరెంట్స్ ఆర్ ఇండియన్స్, ఇద్దరు ఇండియన్స్ అయినా అవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ వన్ పేరెంట్ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, అట్లీస్ట్ ఒక్క పేరెంట్ అయినా సిటిజన్ అయినా అవ్వాలి, అండ్ అదర్ పేరెంట్ ఇండియాకి ఇల్లీగల్గా మైగ్రేట్ అయి ఉండకూడదు. అర్థమైందా? ఈ ప్రొవిజన్స్ అనేటటువంటివి పెట్టారనమాట. అండ్ డిసెంట్ ద్వారా, వారసత్వం ద్వారా, a person born outside India on or after January 26, 1955 is a citizen of India by descent if his or her parents were a citizen of India by birth. సో వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయితే పుట్టుక నుంచి అతను ఆ వ్యక్తి ఏ దేశంలో పుట్టినా తను తప్పకుండా ఏమవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ఇండియన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ బై రిజిస్ట్రేషన్ ద్వారా అండ్ దాంతోపాటు న్యాచురలైజేషన్ ద్వారా, ఇండియాలో కొన్నాళ్ళు ఉండడం ద్వారా కూడా పౌరసత్వం అనేటటువంటిది ఒక వ్యక్తికి సంక్రమిస్తుంది. అయితే ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019లో ఏం చేశారు? ఇట్ సిటిజన్షిప్ని ఎవరికి ప్రొవైడ్ చేశారు అంటే మెంబర్స్ ఆఫ్ 6 నాన్ ముస్లిం కమ్యూనిటీస్, ముస్లిమేతర మతాలు ఏవైతే ఉన్నాయో 6 మతాలు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు. సో వాళ్ళకి సిటిజన్షిప్ అనేటటువంటిది అందించే క్రమంలో ఈ పర్టిక్యులర్ సవరణ అనేటటువంటి చేశారు. అదే ఈ 6 నాన్ ముస్లిం కమ్యూనిటీస్ ఏ దేశానికి చెందిన వాళ్ళు అవ్వాలి? సో ముస్లిం మెజారిటీ నేషన్స్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అవ్వాలి సింపుల్గా. సో ఈ దేశాల్లో ఎవరైతే పర్సిక్యూషన్కి గురవుతున్నారో, అణచివేతకు గురవుతున్నారో వాళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ అందించే క్రమంలో భారతదేశం ఈ పర్టికులర్ డెసిషన్ అనేటటువంటి తీసుకుంది. ఇఫ్ దే ఎంటర్ ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ December 31, 2014 2014 December 31 లోపల వాళ్ళు భారతదేశంలోకి చేరితే వాళ్ళు తప్పకుండా ఎవరై ఉండాలి? ఈ 6 నాన్ ముస్లిం కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు ఉండాలి. అండ్ దాంతోపాటు ఈ కంట్రీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండాలి. వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇస్తామన్నమాట.
These people will get exemptions from any criminal case with respect to Foreigners Act 1946 and Passport Entry into India Act 1920. సో ఎవరైనా ఇల్లీగల్గా ఇండియాకి మైగ్రేట్ అయితే ఈ పర్టికులర్ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష నుంచి ఎగ్జామ్షన్ అనేటటువంటిది కూడా ప్రొవైడ్ చేశారు. ప్రొవిజన్స్ నాట్ అప్లైడ్ టు 6th షెడ్యూల్ స్టేట్స్, అస్సాము, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ఈ ప్రాంతాలకు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళకి ఈ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో అది వర్తించదు, అక్కడ వాళ్ళు ఉండడానికి వీల్లేదు. అండ్ దే ఆర్ నాట్ అప్లైడ్ టు ఇన్నర్ లైన్ పర్మిట్ స్టేట్స్ లైక్ అరుణాచల్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్ ఈ ప్రదేశాలకు చెందినటువంటి ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది వర్తించదు అనమాట. ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో యాక్ట్ ప్రొవిజన్స్ వాళ్ళకైతే సిటిజన్షిప్ రాదు. ఇన్నర్ లైన్ పర్మిట్ గురించి ఎవరికైనా తెలియాలి అనుకుంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ILP LTX క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, నేను చేసిన ఒక వీడియో వస్తుంది, మీకు అది డీటెయిల్డ్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి. మరి ఈ చట్టం మీద ఎందుకు చాలా ప్రొటెస్ట్లు అనేటటువంటి నిరసనలు అనేవి జరిగినాయి. చాలామంది ఏంటి ఇది చేశారు అంటే, ఏ విధంగా ఆరోపణలు అనేటటువంటి చేశారు అంటే, దిస్ పర్టికులర్ యాక్ట్ వైలేట్స్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ మనకి ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇట్ గ్యారంటీస్ రైట్ టు ఈక్వాలిటీ. సో ఇక్కడ ముస్లిమ్స్ని నువ్వు ఎక్స్క్లూడ్ చేయడం వల్ల రైట్ టు ఈక్వాలిటీని నువ్వు ఎక్స్క్లూడ్ చేస్తున్నావు, రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది ఈ చట్టము అని చెప్పి చాలామంది కోర్టులకు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. అండ్ దే ఆర్ అగైన్స్ట్ ద సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దో ద వర్డ్ సెక్యులర్ ఈజ్ నాట్ ఒరిజినలీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో అది ఇందిరాగాంధీ హయాంలో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ అయినప్పటికీ, సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యాక్చువల్లీ స్ట్రక్చర్, ద బేసిక్ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ యాక్చువల్లీ సెక్యులర్. సో సెక్యులర్ ప్రిన్సిపల్స్కి ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పి కొంతమంది ఆరోపించారు. అండ్ నెగ్లెక్టెడ్ అదర్ రెఫ్యూజీస్ లైక్ శ్రీలంకన్ తమిళ్స్, రోహింగ్యాస్ ఫ్రమ్ మయన్మార్. సో ఈ 3 కంట్రీస్కి చెందినటువంటి వాళ్ళకి పర్సిక్యూషన్ గురవుతున్న వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళని ఆదుకుందాం అనుకుంటున్నారు, మంచి విషయమే. కానీ శ్రీలంకలో పర్సిక్యూషన్కి గురవుతున్నటువంటి మెజారిటీ సిన్హలీస్ చేతుల్లో అణచివేతకు గురవుతున్నటువంటి తమిళులు అండ్ రోహింగ్యాస్, మయన్మార్లో ఉన్నటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ వాళ్ళేం అన్యాయం చేశారు, వాళ్ళు కూడా పర్సిక్యూషన్కి గురవుతున్నారు కదా, వాళ్ళకు కూడా అందించవచ్చు కదా, అంత విశాల హృదయం మీకుంటే అనేటటువంటిది కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. చాలామంది ఆరోపించారు. డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అండ్ దోస్ అప్రెస్డ్. సో మీరు ఏ ప్రాతిపదికన చెప్తారు ఇల్లీగల్ మైగ్రెంట్స్ వీళ్ళు, లేకపోతే వీళ్ళు అణచివేతకు గురయ్యారని చెప్పి? సో ఏ డేటాను ఉపయోగించి చెప్తారు? ఇస్ దర్ ఎనీ రిలవెంట్ డేటా అని చెప్పి కూడా కొంతమంది అడిగారు. వర్సన్ బైలేటరల్ ట్రైస్ విత్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో ఇక్కడ మనం ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్, ఈ 3 దేశాలకు చెందినటువంటి మైనారిటీస్ అణచివేతకు గురవుతున్నారని చెప్పకనే చెప్తున్నాం కదా ఈ చట్టం చేసి. దీనివల్ల ఏం జరుగుతుంది, మనం నైబర్హుడ్లో మన గుడ్ విల్ అనేటటువంటిది పోతుంది. మన చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో మన సంబంధాలు దెబ్బతింటాయి అని చెప్పారు. కాంట్రడిక్ట్స్ అస్సాం అకార్డ్ ఆఫ్ 1985. సో 1985లో జరిగినటువంటి అస్సాం అకార్డ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రొవిజన్స్ కూడా ఇది కాంట్రడిక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అస్సాం అకార్డ్ మీద కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, అస్సాం అకార్డ్ LTX క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో దాని మీద డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో నేను డిస్కస్ చేశాను, ఓకేనా. సో అండ్ నౌ ఆర్గ్యుమెంట్స్ బై ది గవర్నమెంట్ ఏమని వాదిస్తుంది చూడండి. సిన్స్ ముస్లిమ్స్ ఆర్ మెజారిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దే మే నాట్ ఫేస్ ఎనీ పర్సిక్యూషన్. గవర్నమెంట్ ఏమంటుంది అంటే, ముస్లిమ్స్ పాపం ఏ పాపం చేశారు, వాళ్ళకి ఎందుకు సిటిజన్షిప్ ఇవ్వకూడదు అని చెప్పి అంటే, గవర్నమెంట్ అక్కడ మెజారిటీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎటువంటి అణచివేతకు గురవ్వకపోవచ్చు, వాళ్ళకేం పర్లా, అందుకోసమని వాళ్ళని మేము ఇంక్లూడ్ చేయట్లేదు. దీనిలో సెక్యులర్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేశామని, ఆర్టికల్ 14ని వైలేట్ చేశామని అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. బిగ్ బూన్ టు ద విక్టిమ్స్ ఆఫ్ పార్టిషన్. ఎవరైతే దేశ విభజన వల్ల నష్టపోవడం అనేటటువంటిది జరిగిందో, ఎవరైతే దేశ విభజన వల్ల కొంతమంది ముస్లిమేతర మతాల వాళ్ళు వేరే దేశాల్లో, చుట్టుపక్కల దేశాల్లో ఉండిపోయారు, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది చట్టం. అండ్ కంపెన్సేట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ నెహ్రూ-లికాత్ ప్యాక్ట్ ఆఫ్ 1950 ఇన్ ప్రొటెక్టింగ్ ద రైట్స్ అండ్ డిగ్నిటీస్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ పాకిస్తాన్. సో మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడంలో ముందు గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫెయిల్ అయ్యాయి కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేసేటటువంటి ఉద్దేశంతో మేము ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి చెప్పడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్
టాపిక్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ టాపిక్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నేను ఇప్పటివరకు ఒక వీడియో చేయలేదు. ఐ విల్ డూ ఏ కాంప్రహెన్సివ్ వీడియో అని, నేను ఒక సపరేట్ ఎక్స్ప్లెయిన్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరల్డ్ ఫుడ్ ప్రైసెస్ రోజ్ టు ఏ న్యూ రికార్డ్ ఇన్ మార్చ్, జిఎస్ పేపర్ 3కి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2022ని రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో FAO ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ యాక్చువల్లీ స్పెషలైజ్డ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క వన్ ఆఫ్ ద వింగ్ అని చెప్పుకోవచ్చు. 1996 నుంచి 1996 నుంచి ఇది ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి, FAO గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ టకటగా తెలిసేసుకుందాం, వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్? ఇండెక్స్ అంటే సూచి. దేని సూచిస్తుందంట? చేంజ్ ఇన్ ఫుడ్ ప్రైసెస్ని సూచిస్తుంది. ఆహారం యొక్క ధరలు ఏవైతే ఉంటాయో వాటిని సూచించడం అనేటటువంటి జరుగుతుంది. ఏ మెజర్ ఆఫ్ ద మంత్లీ చేంజ్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఆఫ్ ద బాస్కెట్ ఆఫ్ ఫుడ్ కమోడిటీస్. ఫుడ్ కమోడిటీస్ అనేటటువంటివి వాటి యొక్క ప్రైసెస్ అనేటటువంటి ఎలా చేంజ్ అవుతున్నాయని చెప్పి ఇది సూచించడం అనేటటువంటి జరుగుతుంది. సో FAO's ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ట్రాక్స్ ద మోస్ట్ గ్లోబల్లీ ట్రేడెడ్ ఫుడ్ కమోడిటీస్. సో కమోడిటీస్ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ట్రేడ్ అయ్యేటటువంటి వీట్, లేకపోతే షుగర్, అండ్ దాంతోపాటు ఇలాంటివి ఉంటాయి కదా, సీరియల్స్, ఆయిల్, వీటన్నింటి యొక్క ధరలు అనేటటువంటివి ఎలా చేంజ్ అవుతున్నాయని చెప్పి ఈ ఇండెక్స్ అనేటటువంటి సూచిస్తుంది. ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2022 చూడండి. FAO ఏం చెప్పిందో, ఫుడ్ అండ్ ఫీడ్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో, అంటే మన ఆహారము అండ్ దాంతోపాటు జంతువులకు వేసేటటువంటి ఆహారం యొక్క ధరలు అనేటటువంటివి అప్ టు 20% పెరుగుతాయంట యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మాల్ నరిష్మెంట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. న్యూట్రిషన్ లెవెల్స్ ప్రజలు పడిపోయే అవకాశం ఉంది. ఇంకా ఫుడ్ ప్రైసెస్ పెరిగితే ప్రజలకి ఆహారం అందుబాటులో ఉండదు కాబట్టి. రష్యా యుక్రెయిన్ ఆర్ ద మేజర్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ వీట్, కార్న్, బార్లీ, సన్ఫ్లవర్ ఎట్సెట్రా. సో బ్లాక్ సీ ద్వారా ఇవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. బట్ కానీ రష్యా అనేది ఉక్రెయిన్ ఇన్వైట్ చేయడం వల్ల ఉక్రెయిన్ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి కంప్లీట్గా నిలిచిపోయినాయి. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆల్సో కట్ ఇట్స్ ఎస్టిమేట్ ఆఫ్ వరల్డ్ వీట్ ప్రొడక్షన్ ఇన్ 2022. 2022లో వీట్ ప్రొడక్షన్ అనేటటువంటిది తగ్గుతుందని చెప్పడం అనేటటువంటి జరిగింది. అట్లీస్ట్ 20% తగ్గడం అనేటటువంటిది జరుగుతుందంట. అర్థమైందా? ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ యుక్రెయిన్ క్రైసిస్ వల్ల. ఇట్ ఆల్సో లోవర్డ్ ఇట్స్ ప్రొజెక్షన్ ఆఫ్ గ్లోబల్ సీరియల్స్ ట్రేడ్ కూడా తగ్గడం అనేటటువంటిది జరుగుతుందంట. అర్థమైందా? సో 2021-22 మార్కెటింగ్ ఇయర్లో సో ఇలాంటి ఒక సూచీతో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఈ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూడాలి. So Food and Agriculture Organization, it is actually a specialized agency of the United Nations and that leads international efforts to defeat hunger. So ఆకలి మీద పోరాటం చేయడానికి యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క ఒక స్పెషలైజ్డ్ బాడీగా ఏర్పడింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో జీరో హంగర్ అనేటటువంటిది రెండవది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 2015లో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్యారిస్లో నిర్ణయించడం అనేటటువంటిది జరిగింది. సో 2030కి వీటిని ఎలా అయినా అచీవ్ చేయాలని చెప్పి ప్రపంచ దేశాలు టార్గెట్ పెట్టుకున్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి తెలుసుకోవాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎల్టిక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో చక్కగా మీకు మంచి వీడియో అనేటటువంటిది చేశాను, మీకు చాలా డీటెయిల్గా దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను, వినాలి. సో వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ప్రతి సంవత్సరం 16th October సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ద డే ఈజ్ సెలబ్రేటెడ్ టు మార్క్స్ ద యానివర్సరీ ఆఫ్ ద ఫౌండింగ్ ఆఫ్ ది FAO ఇన్ 1945. 1945లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది. October 16న దాన్ని పురస్కరించుకునే వరల్డ్ ఫుడ్ డే ఏదైతే ఉంటుందో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇండియా FAO యొక్క 75th యానివర్సరీన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క 75th యానివర్సరీ 16th October 2020. సో ఆ రోజున ఇండియా ఒక కమమరేటివ్ కాయిన్ ఏదైతే ఉంటుందో, 75 రూపీస్ కాయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో హెడ్ క్వార్టర్స్ ఇటలీలోని రోమ్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఓకేనా?
యా, మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం. ప్రతి ఆర్టికల్ ఎలాగే కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా తెలుసుకోవాలంటే చక్కగా మన వీడియోస్ అనేటువంటి ఫాలో అవ్వండి. నేను ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సో మళ్ళీ మనం ముందు చాలా వీడియోస్ చేసుకునే వాళ్ళం. ఒకప్పుడు రోజుకి 2 వీడియోస్ అనేటటువంటి ఎక్స్ప్లెయిన్డ్, లేకపోతే ఏదో ఒక వీడియో చేసుకునే వాళ్ళం ఆప్షనల్స్ మీద కానీ లేకపోతే స్టాటిక్ మీద కానీ. సో మండే నుంచి అలాగే చేద్దాం. మా ఇన్స్టిట్యూట్ నుంచి సురేష్ సార్ కానీ మేము కానీ చాలా ప్లాన్స్తో ముందుకు రాకపోతున్నాం. చాలా చాలా కొత్త ఇనిషియేటివ్స్తో కూడా ముందుకు రాబోతున్నాం. స్టే ట్యూన్డ్, ఓకేనా? సో చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండండి, ఫోకస్డ్గా క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. So this is all about today's The Hindu Analysis Amma. Thank you so much for all the support and love so far. Thank you so much. Bye Nana.